So what is SEO? ఏంటండి SEO అంటే? సో సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఆప్టిమైజేషన్. యెస్. ఎస్. సో డెఫినేషన్ అడిగితే ఫుల్ ఫామ్ లైక్ కాదు. అంటే మన ఎస్. మన కీవర్డ్ అనేది టాప్ లో ఉండాలి. లైక్ నాట్ కీవర్డ్, మన వెబ్ సారీ, పేజ్ నాట్ కానీ కీవర్డ్. వెబ్సైట్. ఓకే, సో యెస్. SEO is nothing but optimizing our website in such a way that it appears on top of SCRP for relevant keywords or relevant searches. సో ఎవరైనా సరే మన బిజినెస్ కోసం సెర్చ్ చేస్తే గూగుల్లో కానీ బింగ్లో కానీ ఎక్కడైనా సరే సెర్చ్ చేస్తే మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో టాప్లో కనిపించాలి. సో అలా టాప్లో యెస్. కనిపించేటట్టు చేయడమే ఎస్సీఓ. సో ఎస్సీఓలో వేరియస్ టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటాయండి. ఆన్ పేజ్, ఆఫ్ పేజ్, సర్వర్ సైడ్ అలాగా. సో ఈ రోజు వచ్చేసి మెయిన్గా నేను ఆన్ పేజ్ ఎస్సీఓ గురించి డిస్కస్ చేస్తాను అన్నమాట. సో బిఫోర్ దాట్ ఓకే. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ కంటెంట్ ఆప్టిమైజేషన్. సో కంటెంట్ ఎలా రాయాలి, సో ఈ కంటెంట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్. సో ఐ కెన్ సింప్లీ సే వన్ వర్డ్: కంటెంట్ ఈజ్ కింగ్. సో మీ వెబ్సైట్లో ఎంత క్వాలిటీ కంటెంట్ ఉంటే అంత మంచిదండి. సో మీరు యాడ్స్ రన్ చేయొచ్చు, టాప్లో కనిపించాలి అంటే యాడ్స్ కూడా రన్ చేసి టాప్లో కనిపించచ్చు, కానీ ఎన్ని రోజులు అలాగా? సో లైఫ్ యెస్. టైమ్ యాడ్స్ రన్ చేస్తూనే ఉంటామా డబ్బులు పెట్టి? చేయలేం కదా. సో ఆర్గానిక్గా, ఫ్రీగా మనకు మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో మంచి ర్యాంకింగ్ ఉండాలంటే మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి మన కంటెంట్ అండి. మన కంటెంట్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది మన ర్యాంకింగ్ కూడా. Okay, so content optimization is a process of improving our content so it can be easily understood by both users and search engines. సో మనం రాసే కంటెంట్ అనేది యూజర్కి అర్థం అవ్వాలి, అండ్ ఇట్ షుడ్ బి ఈజీలీ అండర్స్టాండబుల్ బై సర్చ్ ఇంజిన్స్ ఆల్సో. సో యూజర్కి అర్థం అవ్వాలి అంటే, సో మన వెబ్సైట్కి ఎందుకు వస్తారు? క్వాలిటీ కంటెంట్ కోసమే వస్తారు. సో అందువల్ల యూజర్స్కి అర్థం యెస్. అవ్వాలి. మన ర్యాంకింగ్ బాగుండాలి అంటే గూగుల్ లాంటి సర్చ్ ఇంజిన్స్కి కూడా మన కంటెంట్ అనేది ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. సో ఇఫ్ అవర్ కంటెంట్ ఈజ్ గుడ్, సో మన వెబ్సైట్ అనేది ఎస్సీఆర్పిలో మంచిగా ర్యాంక్ అవుతుంది. సో ఇఫ్ యూ ర్యాంక్ గుడ్ ఆన్ ఎస్సీఆర్పి, వీ కెన్ అట్రాక్ట్ మోర్ విజిటర్స్. అవునా? సో అండ్ వీ కెన్ గెట్ యా. మోర్ బిజినెస్. సో ఈ కైండ్ ఆఫ్ సర్కిల్ అనుకోండి. సో కంటెంట్ బాగుంటే మన ఎస్సీఆర్పి ర్యాంక్ బాగుంటుంది. ఎస్సీఆర్పి ర్యాంక్ బాగుంటే ఎక్కువ మందికి మన వెబ్సైట్ అనేది విజిబుల్ అవుతుంది. ఎక్కువ మంది మన వెబ్సైట్ మీద క్లిక్ చేస్తారు, మన వెబ్సైట్లోకి వస్తారు. సో వీ కెన్ గెట్ సమ్ బిజినెస్ డన్ ఆర్ సంథింగ్. సో ఆ వెబ్సైట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటంటే అది ఫుల్ఫిల్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ ఆల్సో మేక్ ష్యూర్ యువర్ కంటెంట్ ఈజ్ ఎంగేజింగ్. సో బోరింగ్ కంటెంట్ కాకుండా, సో యూజర్కి ఇలా పలు ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా మనం కంటెంట్ అనేది రాయాలి. ఓకే, నెక్స్ట్. సో ది మెయిన్ రూల్స్ వెన్ యూఆర్ రైటింగ్ కంటెంట్. సో కంటెంట్ అంటే ఓన్లీ ఆర్టికల్సే అనుకోకండి. కంటెంట్ అంటే మన వెబ్సైట్లో ఉండే ప్రతి టెక్స్ట్ కూడా కంటెంటే అండి. హోమ్ పేజ్లో ఉండేది కంటెంటే, అబౌట్ అస్ పేజ్లో ఉండేది కంటెంటే, కాంటాక్ట్ అస్ పేజ్లో కూడా కంటెంటే. మీరు ఎక్కడ కంటెంట్ రాస్తున్నా సరే ఈ రూల్స్ అనేది ఫాలో అవ్వాలి మీరు. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ నెవర్ కాపీ ది కంటెంట్. సో పక్కన వాళ్ళ వెబ్సైట్ నుంచి ఎప్పుడు కూడా కంటెంట్ అనేది కాపీ చేయకండి. సో అలా కనుక కాపీ చేస్తే, నేను గూగుల్ అల్గారిథమిక్ అప్డేట్స్ అనేవి ఉంటాయి. సో పాండా అప్డేట్ యెస్. కానీ అలాగా. సో దే విల్ పీనలైజ్ అవర్ వెబ్సైట్. సో ఎప్పుడు కూడా కాపీ కంటెంట్ రాయకండి, ఎస్సీఓకి కూడా మంచిది కాదు. అండ్ నెక్స్ట్, రైట్ రైట్ యూజర్ ఫ్రెండ్లీ కంటెంట్. సో యూజర్ ఫ్రెండ్లీ అని ఎందుకు అంటున్నా అంటే, సో చాలా మంది అనుకుంటారండి హై లెవెల్ ఇంగ్లీష్ వాడి, హై లెవెల్ టర్మ్స్ వాడి రాస్తే బాగా ఇది ఉంటుంది అన్నట్టు. సో నథింగ్ లైక్ సచ్. మీరు సింపుల్ ఇంగ్లీష్లో రాసినా సరే ఇట్ విల్ వర్క్ అవుట్. ఎందుకంటే సో యూజర్కి ఈజీగా అండర్స్టాండ్ కావడం అనేది మన మోటివ్ అండి. సో ఎంత హై లెవెల్ వర్డ్స్ వాడినాము, ఎంత ఎగ్జాజరేటింగ్గా చెప్పినాం అనేది కాదు. సో యూజర్కి ఈజీగా అర్థం అవుతుందా లేదా, సో యూజర్ ఈజీగా గ్రాస్ప్ చేసుకోగలుగుతున్నాడా లేదా అనేది ఇంపార్టెంట్ అనమాట. సో మీ కంటెంట్ అనేది క్లియర్గా, ఈజీ టు రీడ్, అంటే ఏదో హై లెవెల్ టర్మ్స్ కాకుండా సింపుల్ ఇంగ్లీష్ వాడి అలా రాయమని నేను సజెస్ట్ చేస్తాను. ఓకే, సో మేక్ ఇట్ క్లియర్, యూజ్ఫుల్ అండ్ ఈజీ టు రీడ్. So make sure your
content is clear, useful, and easy to read. And next thing, so use your primary keywords. సో ఎప్పుడైనా సరే కంటెంట్ రాసేటప్పుడు ఈ ప్రైమరీ కీవర్డ్స్ అనేటివి వాడండి. ఇవి ఎక్కడెక్కడ వాడాలి? టైటిల్లో, సో ఫస్ట్ పేరాగ్రాఫ్లో, ఇంకా హెడ్డింగ్స్లో, యూఆర్ఎల్లో, మీ కంటెంట్లో ఈ ప్రైమరీ కీవర్డ్స్ అనేటివి యూజ్ చేయండి. ఈ ప్రైమరీ కీవర్డ్ అంటే ఏంటి? సో లెట్స్ థింక్ దట్ ఐఎమ్ రైటింగ్ అన్ ఆర్టికల్ ఆన్ సో వాట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఎవరు నేర్చుకోవచ్చు, ఇలా నేను కొంచెం కంటెంట్ రాద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నా మెయిన్ కీవర్డ్ ఏంటండి? డిజిటల్ మార్కెటింగ్. అవునా? డిజిటల్ మార్కెటింగ్. రైట్. సో ఈ కీవర్డ్ అనేది యూస్ చేస్తేనే యూజర్కైనా గూగుల్కైనా అర్థమవుతుందండి. ఓకే, ఈ కంటెంట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అనే మెయిన్ థింగ్ చుట్టూ రన్ అవుతుంది. సో హియర్ ది మెయిన్ వర్డ్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరైనా డిజిటల్ మార్కెటింగ్ కోసం సర్చ్ చేస్తే వీళ్ళ ఆర్టికల్ కూడా రిలవెంటే, సో ఇది కూడా మనం చూపించాలి, అలా గూగుల్కి అర్థమవుతుంది అనమాట. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే, సో మనం చెప్తేనే అర్థమవుతుంది, అది కూడా ఒక మిషనే, రైట్? సో మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ యువర్ ప్రైమరీ కీవర్డ్స్ ఇన్ యువర్ కంటెంట్. మెయిన్గా టైటిల్లో కానీ, ఫస్ట్ పారాగ్రాఫ్లో కానీ, హెడ్డింగ్స్లో, యూఆర్ఎల్లో, అలా మెయిన్ ప్లేసెస్లో మీ ప్రైమరీ కీవర్డ్ అనేది వాడండి. అప్పుడే గూగుల్కి అర్థమవుతుంది. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ మేక్ యూజ్ ఆఫ్ క్లియర్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ వాడండి. ఎందుకు హెడ్డింగ్స్ అని చెప్తున్నా అంటే, సో నేను కంటెంట్ రాయమన్నానని ఒక 30-40 పేజీల కంటెంట్ ఊరికే రాసుకుంటా పోతే ఏమైనా లాభమా అండి? యూజర్ చదవగలుగుతాడా అట్లా? నో. సో ఒక హెడ్డింగ్ లేదు, దానికి ఒక ఇమేజ్ లేదు, ఒక కలర్ లేదు, ఏం లేదు, ఉత్త పేజీలు పేజీలు కంటెంట్ చదవాలంటే ఎవరైనా బోరింగ్ అండి. నో వన్ కెన్ రీడ్ ఇట్. ఓకే, సో మేక్ ష్యూర్ యూ యూస్ క్లియర్ హెడ్డింగ్స్. సో పాయింట్స్ యూస్ చేయండి, సో దట్ ఈజీగా రీడ్ చేయగలుగుతారు వాళ్ళు, అందుకని. సో మేక్ ష్యూర్ యూ బ్రేక్ యువర్ కంటెంట్ ఇంటూ సెక్షన్స్. సో అంతా ఒక, ఇందాక చెప్పినట్టు ఒక పెద్ద లిస్ట్ లాగా రాసుకుంటూ పోకుండా, సో కొంచెం సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకోండి. అందుకోసం యూ కెన్ యూస్ హెడ్డింగ్స్, పాయింట్స్, అలా. సో డివైడ్ చేసి రాయండి, సో దట్ లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది, యూజర్ కూడా ఈజీగా చదవగలుగుతాడు అనమాట. సో లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్ హియర్. ఓకే, సో ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నా. సో మేక్ ష్యూర్ యూ యూజ్ ఇమేజెస్ సో దట్ లుక్ అండ్ ఫీల్ బాగుంటుంది. ఇట్లా హెడ్డింగ్స్ పెట్టండి, దేంటి ఏంటని, ఇట్లా పాయింట్స్ మెన్షన్ చేయండి. సో ఈజీగా యూజర్కి అనేది అర్థమవుతుందండి మనం ఏం రాస్తున్నామని. చూసేదానికి బాగుంటుంది, చదివేదానికి కూడా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, సో మేక్ యూజ్ ఆఫ్ ఇమేజెస్ ఆర్ ఇన్ఫోగ్రాఫిక్స్, ఆర్ కొంతమంది వీడియోస్ కూడా పెట్టుకుంటారండి. మీరు కావాలంటే వీడియోస్ కూడా పెట్టుకోండి. సో యూ కెన్ ఎంబెడ్ వీడియోస్ ఆల్సో. యూట్యూబ్ వీడియోస్ కూడా ఎంబెడ్ చేసుకోవచ్చండి. ఆ వీడియో లింక్ తీసుకొచ్చి మీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్లో పెడితే సరిపోతుంది. యూట్యూబ్ వీడియో విల్ అపియర్ దేర్. ఓకే, సో ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఇలాంటివన్నీ యూస్ చేయండి, సో దట్ యువర్ కంటెంట్ విల్ బీ ఎంగేజింగ్. బోరింగ్గా కాకుండా కొంచెం ఎంగేజింగ్గా ఉంటుంది. అండ్ ది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, మేక్ ష్యూర్ యువర్ కంటెంట్ ఈజ్ మొబైల్ ఫ్రెండ్లీ. సో ఎందుకు మొబైల్ ఫ్రెండ్లీ అంటున్నా అంటే, సో ఇప్పటి కాలంలో ల్యాప్టాప్ ఓపెన్ చేసి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చదివే అంత ఓపిక ఎవరికి లేదండి. సో ఎస్. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఫింగర్ టిప్స్, రైట్? సో మన ఫింగర్ టిప్స్లోనే జరిగిపోవాలి ఇప్పుడు. సో కొంతమంది చదవచ్చు, నేను కాదు అన్నట్లు, ల్యాప్టాప్ యూస్ చేస్తారు, సిస్టమ్ యూస్ చేసే వాళ్ళు ఉండొచ్చు. బట్ మొబైల్ నుంచి వచ్చే యూజర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో మీరు ఇప్పుడు ఒక వెబ్సైట్ క్రియేట్ చేసినప్పుడు అది మొబైల్లో ఎలా కనిపిస్తుంది అనేది కూడా చెక్ చేసుకోండి. సో మొబైల్లో ప్రాపర్గా లేదు, సరిగా ఓపెన్ అవ్వట్లేదు, కంటెంట్ కట్ అయిపోయి కనిపిస్తూ ఉంది, సో అలా ఏమన్నా ఉంటే మేక్ షూర్ యూ టేక్ ప్రాపర్ మెషర్స్. సో బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్తో క్రియేట్ చేసే వెబ్సైట్స్ అన్నీ కూడా మొబైల్ ఫ్రెండ్లీనే ఉంటాయండి. కాకపోతే ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పు లేదనమాట. సో ఈ మొబైల్ ఫ్రెండ్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మొబైల్ గిడ్డన్ అప్డేట్ గురించి చెప్పున్నా నేను మీకు, అల్గారిథమిక్ అప్డేట్స్లో మొబైల్ ఫ్రెండ్లీ లేకపోతే, సో అగైన్ అవర్ ఎస్ఈఓ ర్యాంక్ విల్ డిక్రీజ్. సో అందువల్ల, ఓకే, సో దీస్ ఆర్ ది మెయిన్ టిప్స్ యూ షుడ్ రిమెంబర్ వెన్ యు ఆర్ రైటింగ్ కంటెంట్. అండ్ దెన్ ఇప్పుడు కంటెంట్ ఎలా రాయాలి? సో నా సో
మేక్ షూర్ యూ డోంట్ కాపీ ది కంటెంట్ అని చెప్తున్నా. కాపీ కంటెంట్ రాయకండి అని చెప్తున్నా. ఒకవేళ కనుక మీకు కంటెంట్ రాయడం రాకపోతే యూ కెన్ జనరేట్ ది కంటెంట్ బై మేకింగ్ యూస్ ఆఫ్ ఏఐ టూల్స్. సో లైక్ చాట్ జీపీటీ ఉంది, నేను ఇంతకుముందు మీకు చూపించిన. సో ఏఐపిఆర్ఎం అనే టూల్ ఎలా యూస్ చేయాలి, చాట్ జీపీటీలో ఎస్. కంటెంట్ ఎలా అడగాలి, ఇవన్నీ చూసాం. అలా మేక్ యూస్ ఆఫ్ చాట్ జీపీటీ. ఇంకా యూ కెన్ యూస్ పర్ప్లెక్సిటీ. సో చాలా వచ్చాయండి ఇప్పుడు ఏఐ టూల్స్ అనేటివి. యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దెమ్. ఇంకా గ్రావిటీ రైట్ అని. ఈ గ్రావిటీ రైట్ అనేది బాగానే ఉంటుందండి, కాకపోతే ఇట్స్ నాట్ ఫ్రీ. అంటే లైఫ్ టైం ఫ్రీ కాదు, కొంచెం వరకే ఫ్రీ అనమాట ఇది. సో చాట్ జీపీటీ ఈజ్ అల్టిమేట్ ఎనీవే, కెన్ యూజ్ ఇట్ హ్యాపీలీ. అండ్ దెన్ కో పైలట్. సో ఇవన్నీ కూడా, ఈ కో పైలట్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళు డెవలప్ చేశారనమాట. సో విన్నారండి పర్ప్లెక్సిటీ గురించి ఎప్పుడన్నా? No. సో పర్ప్లెక్సిటీ ఇది కూడా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూలే. సో దే హ్యావ్ లాంచ్డ్ ఇట్. సో కాకపోతే నాకు చాట్ జీపీటీనే చాలా కంఫర్టబుల్గా అనిపించిందండి. సో సిమిలర్ టు చాట్ జీపీటీ, యూ కెన్ కమ్ హియర్ అండ్ యూ కెన్ ఆస్క్ ఎ క్వశ్చన్ హియర్ లైక్. సో వాయిస్ మోడ్ అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు. సో అలా సో ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆన్ వాట్ ఈస్ ఎస్ఈఓ and how search engines uh, read content on our website. Okay, so no audio detected. It's okay. సో చూడండి, ఎస్ఈఓ అంటే ఏంటి, సర్చ్ ఇంజిన్ ప్రాసెస్ అంటే ఏంటి, సో ఆ కంటెంట్ గెట్స్ రెడ్, ఇలా అంతా కూడా మనకు చెప్తుందండి. సో యూ హ్యావ్ టు నో హౌ టు గివ్ ది ప్రాంప్ట్. సో క్లియర్గా చెప్పండి. ఇప్పుడు ఇలా ఇచ్చాను, అలా వద్దు అనుకుంటే ఐ గివ్ లైక్. సో మేక్ షూర్ ది కంటెంట్ the article has minimum of 500 characters and it is SEO friendly. ఓకే. సో ఇలా ఇస్తున్నా అండి. సో ఇప్పుడు నేను ప్రాపర్గా ప్రాంప్ట్ వైజ్ ఇస్తున్నా. సో మినిమం నాకు 500 క్యారెక్టర్స్ ఉండేలాగా చూడండి అలా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు ఇచ్చిందా అండి కంటెంట్? అవునా? సో Yes. 500 వర్డ్స్ ఉంటుందా? సో ఎస్సీఓ ఫ్రెండ్లీ కూడా ఉండేలాగా చేయమని చెప్తున్నాను. సో ఇదే ప్రొసీజర్ మీరు చాట్ జీపీటీలో కూడా యూస్ చేయొచ్చండి, ఇంతకు నేను చూపించాను. సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే ఈస్, సో మేక్ ష్యూర్ కంటెంట్ ఈస్ లెంతీ. ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్ రాసేటప్పుడు మినిమం ఒక 400 క్యారెక్టర్స్, 350 క్యారెక్టర్స్ అబవ్ ఉండేలాగా చూసుకోండి. సో షార్ట్ కంటెంట్ కాకుండా కొంచెం లెంతీగా రాయడానికి ట్రై చేయండి. సో ఇఫ్ ఇట్ ఈస్ 800+ క్యారెక్టర్స్, వెరీ వెరీ గుడ్. సో అంత నేను రాయలేను అనుకుంటే యూ కెన్ అట్లీస్ట్ రైట్ అప్ టు 500 క్యారెక్టర్స్ ఆర్ 400 క్యారెక్టర్స్ మినిమం ఉండేలాగా చూసుకోండి. సో ఐ కెన్ సే లైక్, సో మోర్ దాన్ 400 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి, ఆర్ 450 క్యారెక్టర్స్ ఆర్ 500 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి మీ కంటెంట్ అనేది. ఇంకొకటి, సో ఇప్పుడు ఈ కంటెంట్ డైరెక్ట్గా కాపీ చేసి పేస్ట్ చేయకండి. సో నెవర్ పేస్ట్ ఏఐ జనరేటెడ్ కంటెంట్ డైరెక్ట్లీ, బికాస్ సో ఈ పని అందరూ చేస్తారు కదండి. సో ఒక Yes. ఎస్సీఓ మీద ఒక ఆర్టికల్ రాయి, మినిమం ఒక 500 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకో, ఎస్సీఓ ఫ్రెండ్లీ ఉండేలాగా చూసుకో, హ్యూమన్ టచ్ ఉండేలాగా చూసుకో. డిక్టేట్ చేసి అందరూ అదే పని చేస్తారు. సో ది మెయిన్ పార్ట్ ఈస్ యాడ్ హ్యూమన్ టచ్ టు యువర్ కంటెంట్. హ్యూమన్ టచ్ ఉండేలాగా చూసుకోండి మీ కంటెంట్కి. సో ప్రతి పేరాగ్రాఫ్కి ఆర్ ప్రతి 1 or 2 పేరాగ్రాఫ్స్కి సో మీ ఓన్ వర్డ్స్ అనేటివి కొన్ని యాడ్ చేయండి. ఓకే. అండర్స్టాండ్? సో ఎంత ఏఐ Yeah. కంటెంట్ అయినా సరే, ఎంత కాపీ చేసుకున్నా సరే, ప్రతి ఎవ్రీ 1 or 2 పేరాగ్రాఫ్స్కి సో మీ ఓన్ కంటెంట్ కూడా ఒక 1 or 2 లైన్స్ యాడ్ చేయండి. సో దట్ ఇట్ బికమ్స్ హ్యూమన్ ఫ్రెండ్లీ, కొంచెం హ్యూమన్ టచ్ అనేది ఉండేలా చూసుకోండి. సో లేదంటే అగైన్ ఇట్ ఈస్ రోబోటిక్ కంటెంట్ లాగా అయిపోతుంది అనమాట. ఓకే. డన్. Yeah. ఇప్పుడు సెకండ్ వే ఏంటి? సో ఫస్ట్ వే ఈస్ యూజింగ్ ఏఐ టూల్స్. సెకండ్ వే, సో గ్రీహాట్ ఎస్ఈఓ టెక్నిక్లో చెప్పినట్టు లైక్ యూ కెన్ స్పిన్ ది కంటెంట్. సో రీరైట్ ది కంటెంట్, రీరైట్ కానీ
స్పిన్నింగ్ కానీ కంటెంట్ రీరైటింగ్ ఆర్ పారాఫ్రేజింగ్, సో ఏమైనా అనొచ్చు దీన్ని. సో ఆర్ కంటెంట్ స్పిన్నింగ్ అనొచ్చు. ఓకే, సో యూ కెన్ గో ఫర్ దీస్ కైండ్ ఆఫ్ టూల్స్. నేను కొన్ని టూల్స్ చెప్పానండి ఆల్రెడీ. సో ఐ విల్ గో ఫర్ సచ్ టూల్స్. రీరైటింగ్ టూల్స్ అని కనుక మీరు సర్చ్ చేస్తే సో ఇక్కడ చాలా ఉంటాయి మీకు. సో క్విల్ బాట్ ఈస్ గుడ్ వన్. ఇంకా స్పిన్ బాట్ అని, క్విల్ బాట్ అని, సో యూ కెన్ హ్యావ్ మెనీ టూల్స్. సో వర్డ్ ట్యూన్ కూడా బాగానే ఉంటుంది అనుకుంటా. సో యూ కెన్ సింప్లీ గో కాపీ ది కంటెంట్ ఫ్రమ్ అదర్ వెబ్సైట్. సో కానీ స్పిన్ చేసిన తర్వాత చెక్ చేసుకోండి ఒకసారి. సో యూ కెన్ ఆల్సో యాడ్ ఎక్స్టెన్షన్ అంటండి. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎక్స్టెన్షన్ ఆల్సో. అదర్వైజ్ డైరెక్ట్గా టూల్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేను ప్రస్తుతానికి డైరెక్ట్గా వెళ్తాను గూగుల్లోంచి. సో యాడ్ టు క్రోమ్ అని చెప్తా ఉంది. ఓకే, ఐ చూస్ సమ్ అదర్ టూల్ ఆర్ సంథింగ్. సో ఐ క్లిక్ ఆన్ పేస్ట్ టెక్స్ట్. సో ఫర్ అన్లిమిటెడ్ వర్డ్స్ యూస్ క్విల్ బాట్ అని చెప్తా ఉంది. సో ఓకే, సో ఇది కూడా క్విల్ బాట్ వాళ్ళదే అనుకుంటా అండి. సో 250 ఫర్ 646 వర్డ్స్. ఓకే, బేసిక్ రీరైట్. సో రీరైట్ చేసి ఇక్కడ ఇస్తుందండి. రీరైటింగ్ అంటే సో కాంటెక్స్ట్ సేమే ఉంటుందండి. సో సెంటెన్స్ ఫార్మేషన్ అనేది కొంచెం చేంజ్ చేసి ఇస్తుంది అనమాట. ఓకే, Yes. సో ఇలా చూడండి ఎక్కడెక్కడ చేంజ్ చేసిందో కూడా చెప్తా ఉంది. సో ఇప్పుడు దీన్ని మీరు కాపీ చేసుకొని మీ వెబ్సైట్లో పేస్ట్ చేసుకోవచ్చు. అట్లనే గుడ్డిగా పేస్ట్ చేస్తారా అండి? ఆ పని చేయకండి, కొంచెం చదవండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దీంట్లో కూడా గ్రామటికల్ మిస్టేక్స్ కానీ అలా ఏమైనా ఉండొచ్చండి. సో ఒకసారి చదువుకొని సెంటెన్స్ ఫార్మేషన్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకొని తర్వాత మీరు పేస్ట్ చేసుకోవచ్చు. ఇంకా సో యూ షుడ్ ఆల్సో చెక్ ఫర్ ప్లెగ్యరిజం. Yes. సో ఇప్పుడు బేసిక్ స్పిన్నింగ్ చేసా. ఈ బేసిక్ స్పిన్ చేసా అంటే కాపీ కంటెంట్ ఏది, నేను బేసిక్గా దాన్ని రీరైట్ చేసా. ఇప్పుడు గూగుల్ కనుక్కుంటుందా లేదా. సో యూ కెన్ గో ఫర్ ప్లెగరిజం టూల్స్. సో ఆల్రెడీ ఇది కూడా చూపించిన నేను మీకు. ఐమ్ జస్ట్ Yes. రివైజింగ్ థింగ్స్. సో ప్లెగరిజం చెక్కర్ అట్లా కొన్ని టూల్స్ ఉంటాయి. యూ కెన్ గో టు దోస్ టూల్స్. యూ కెన్ పేస్ట్ ది కంటెంట్ హియర్. సో ఇట్స్ ఆస్కింగ్ మీ టు లాగిన్. ఇట్స్ ఓకే, ఐల్ గో బ్యాక్. చాలా ఉన్నాయండి టూల్స్. లాగిన్ చేస్తే కూడా అది బాగుంటుందండి గ్రామర్లు అనేది. యాక్చువల్గా యూ కెన్ లాగిన్ ఆర్ యూ కెన్ హ్యాపీలీ గో ఫర్ ద టూల్. సో ఐమ్ నాట్ ఎ రోబోట్. దెన్ ఐమ్ క్లికింగ్ చెక్ ప్లగరిజం. దీని పక్కనే ఇక్కడ మీకు డిటెక్ట్ ఏఐ కంటెంట్ అని కూడా వస్తుందండి, గమనించారా? Yes. సో ఏఐ టూల్స్ యూస్ చేసుకుని రాసినా కూడా కనిపెడుతుందంట అండి ఇది. ఓకే, అది కూడా చెక్ చేద్దాం ఒకసారి. సో ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ అప్డేటెడ్ అంతే. సో హ్యూమన్ టచ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎట్లా చేసినా సరే ప్రతి 1 or 2 పారాగ్రాఫ్స్కి మీరు కొంచెం మీ ఓన్ వర్డ్స్లో ఒక 1 or 2 లైన్స్ రాయండి. సో ఇట్ ఈస్ చెకింగ్ ఫర్ ప్లెగరిజం. సో ఈ టూల్స్ మీరు ఏ వెబ్సైట్ నుంచి కాపీ చేశారు, ఎంత పర్సెంట్ ప్లెగరిజం ఉంది, సో ఎంత కాపీ కంటెంట్ ఉంది అని కూడా చెప్పేస్తుందండి. ఒకవేళ మీరు మల్టిపుల్ వెబ్సైట్స్ నుంచి కాపీ చేసినా సరే ఆ వెబ్సైట్స్ కూడా చూపించేస్తాయి అనమాట కొన్ని టూల్స్. ఓకే, సో 8% ప్లెగరిజం ఉందంటుంది ఇది. సో ఇది సరిగా చెక్ చేయలేదు అయితే నాకు తెలిసి. దీని మొత్తం కాపీ కంటెంట్ యాక్చువల్గా అయితే 92% యూనిక్ ఉందంట. ఓకే, సో లెట్స్ గో ఫర్ అదర్ థింగ్ అండ్ చెక్. సో డూప్లీ చెక్కర్ కాకుండా సో ప్లగరిజం చెక్కర్ క్విల్ బాట్ కూడా ఉంది. సో ఐల్ గో హియర్ అండ్ ఐల్ పేస్ట్ హియర్. చూద్దాం ఇది ఏమన్నా చెప్తుందేమో. పేస్ట్ టెక్స్ట్ అలా. ఓకే, స్కాన్ ఫర్ ప్లగరిజం. సో ఇదైతే 25,000 వర్డ్స్ వరకు అలౌ చేస్తుందండి. ఈ క్విల్ బాట్ అనేది బాగుంది యాక్చువల్గా. సో రిజల్ట్స్ కావాలి అంటే వీ షుడ్ పే సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇట్స్ ఓకే. సో లెట్ మీ గో ఫర్ సమ్ అదర్ టూల్. గ్రామర్లీలో లాగిన్ అయ్యాం, ఏం చేస్తాం. సో ఐ లాగిన్. సో ఈ గ్రామర్లీ అనేది మన దాంట్లో ఏమైనా గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా అని కూడా చెక్ చేసుకోవడానికి బాగా హెల్ప్ చేస్తుందండి అది. సో మన Okay. వెబ్సైట్లో కంటెంట్ రాసేటప్పుడు గ్రామటికల్ కూడా కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. ఎందుకంటే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఎర్రర్స్ ఇన్ ఆ స్పెల్లింగ్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ అలా ఉంటే ఇది ఫేక్ సైట్ అని అనుకునే ఛాన్సెస్ ఉంటాయండి అందువల్ల.
ఓకే, మళ్ళీ ఏంటిది? ఏ వచ్చిందండి. సో ఐమ్ సీయింగ్ సంథింగ్ అదర్. ఐ వాంట్ టు స్కిప్ దీస్ థింగ్స్. సో ఐ విల్ గో విత్ ఫ్రీ ఫర్ విండోస్ ప్లస్ క్రోమ్. మీరు ఏంటంటే అండి, గ్రామర్లీ అనేది క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. అది కనుక యాడ్ చేస్తే మీరు వర్డ్లో కానీ అట్లా ఎక్కడైనా సరే మీరు ఎక్కడన్నా కంటెంట్ రాసేటప్పుడు మీకు ఆ సజెషన్స్ ఇస్తుంది ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అట్లా అన్నట్టు. ఇప్పుడు ఇది డౌన్లోడ్ అవుతా ఉందా? డైరెక్ట్ ఓపెన్ అవ్వదా? అగైన్ ఐ షుడ్. ఓకే, ఇది ఇన్స్టాల్ అవుతా ఉందండి. ఈ లోపల వేరే ఏమన్నా టూల్ ఉందేమో ఐ చెక్ వన్స్. సో ఇన్స్టాల్ అయ్యి ఇది ఓపెన్ అయ్యే లోపల సో మనం చూసింటే బాగానే చూపించింది కదా. ఆ టూల్ ఏంటో నాకు గుర్తు రావడం లేదు. యాక్చువల్లీ క్విల్బాట్ విల్ బి గుడ్. ఇది చూద్దామండి. స్మాల్ ఎస్సీఓ టూల్స్ కూడా బాగానే ఉంటుంది. సో అది పేస్ట్ చేయాలి. లెట్ మీ చెక్. సో లేదు అంటే నా వెబ్సైట్ నేను ఈ మధ్య స్టార్ట్ చేశా. సో దాట్ ఏమన్నా ఇంకా అంత తీసుకోలేదేమో చూడాలి. ఇవంతా ఇంకా అంత రీడ్ చేసి లేదేమో. ఇట్స్ డిటెక్టింగ్. లెట్స్ చెక్. ఓకే, సో 8% ప్లెగరిజం, 92% యూనిక్. గుడ్. డన్. ఇంకా స్పిన్నింగ్ టూల్స్ కదా మీరు చెక్ చేసింది? ఎలిమినేట్ గ్రామర్ స్పెల్లింగ్. ఓకే, సో ఐ చూస్ లేటర్. అవునండి, స్పిన్నింగ్ టూల్సే అండి ఇది. సారీ, ప్లెగరిజం చెక్కర్ టూల్స్ అండి ఇది. సో ఇది ఓకే. ఓకే, సో ఇది ఏం చెప్తుందంటే ఇప్పుడు నేను రాసిన కంటెంట్ ఓన్లీ 8% ప్లెగరిజం ఉందంటే 92% యూనిక్ ఉందంట. మంచిదే కదా. ఎస్. రైట్. సో ది కంటెంట్ విచ్ ఐ రోట్ ఈస్ గుడ్ అన్నట్టు. సో ఇంకోటి ఏంటంటే అండి, మేక్ ష్యూర్ యువర్ ప్లెగరిజం కంటెంట్ ఈస్ నాట్ మోర్ దాన్ 11%. సో 11% కన్నా తక్కువ ఉండేలాగా చూసుకోండి. సో షుడ్ నాట్ బి మోర్ దాన్ 11%. సో 11% కన్నా ఎక్కువ ఉందంటే చేంజ్ యువర్ కంటెంట్. ఓకే, సో రైట్. ఓకే, ఐ కాంట్ సైన్ ఇన్ అగైన్ నవ్. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ చెక్ యువర్ కంటెంట్. మీ కంటెంట్ యూనిక్ ఉందా లేదా అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చండి. సో నేను బాగానే రాసా కంటెంట్ 92% యూనిక్ ఉంది. సో నా వెబ్సైట్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి ఏమైనా ఇక్కడ డిస్ప్లే చేయట్లేదేమో. సో నేను ఎక్కడి నుంచి కొంత కంటెంట్ తీసుకున్నా అనేది కూడా ఇక్కడ చూపిస్తా ఉంది చూడండి. సో కొంత కంటెంట్ ఇక్కడ నుంచి తీసుకున్నారు. 8% ఆఫ్ కంటెంట్ ఈ వెబ్సైట్ నుంచి నేను కాపీ చేశానని కూడా చూపిస్తా ఉంది. ఓకే, సో ఇంకోటండి, ఎవరు కూడా కంప్లీట్గా న్యూ కంటెంట్ అనేది క్రియేట్ చేయలేరండి. ఎవరైనా సరే ఒకరి దగ్గర ఎస్. తెలుసుకొని కానీ ఒకరి దగ్గర కాపీ చేసి కానీ నేర్చుకొని ఇంకో రకంగా రాయాల్సిందే. రైట్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఆల్సో చెక్ యువర్ గ్రామర్. సో గ్రామర్ చెకర్ టూల్స్ కూడా ఉంటాయండి. సో ఈ గ్రామర్లీ అనే క్రోమ్ ఎక్స్టెన్షన్ మనం వాడచ్చు. సో ఐ విల్ గో విత్ దట్ ఎక్స్టెన్షన్ డైరెక్ట్లీ. సో డౌన్లోడ్ అయింది కానీ ఇప్పుడు అది ఇన్స్టాల్ అయ్యేదంతా మనకొద్దు. సో ఐ విల్ సింప్లీ గో ఫర్ గ్రామర్లీ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఓకే, సో గ్రామర్లీ ఫర్ క్రోమ్. సో ఇన్స్టాల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ కనుక మనం యాడ్ చేసుకుంటే మన వెబ్సైట్కి, సో మన క్రోమ్కి, దెన్ మనం ఎక్కడైనా సరే కంటెంట్ రాస్తా ఉంటే సో ఇది ఈ టూల్ యూస్ చేసుకొని మనం చెక్ చేసుకోవచ్చు అండి. ఏమైనా గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా ఏంటి, సో ఏమైనా ఉంటే కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, యా. సో మీన్ వైల్ ఐల్ రివైజ్. సో ఎప్పుడు కంటెంట్ కాపీ చేయకండి. సో ఇది ఆల్రెడీ యాడ్ అయిపోయినట్టుందండి గ్రామర్లీ అనే టూల్. సో సైన్ ఇన్ టు ఎగ్జిస్టింగ్ అకౌంట్, కంటిన్యూ టు గ్రామర్లీ. ఓకే, ఓపెన్ గ్రామర్. ఓకే, ఐమ్ స్కిప్పింగ్ ఇట్. ఇందాక విండోస్లో డౌన్లోడ్ చేశా కదా, ఆ టూల్ ఏమైనా ఓపెన్ అవుతుంది.
ఓకే, ప్రీవియస్గా మనం ఏమేం చేసాం అలా. సో ఇక్కడే మనం డాక్యుమెంట్ కూడా రాసుకోవచ్చు అంటండి. సో ఇట్ విల్ చెక్ ఫర్ ఎవ్రీథింగ్ ఐ థింక్, లైక్ ఏమన్నా ప్లెగరిజం ఉందా లేదా, గ్రామటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా అలా చెక్ చేస్తుంది. సో ప్రస్తుతానికి నేను క్రోమ్ ఎక్స్టెన్షన్ వరకు ఆ, చూస్తాను. నవ్ యాక్టివ్ ఆన్ క్రోమ్. సో ఓకే. సో మీరు ప్లగిన్స్ అనేది కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుందండి, ఎక్స్టెన్షన్స్ అని. ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే సో గ్రామర్లీ అని ఉంది కదా, నేను ఇక్కడ పిన్ చేస్తున్నాను, ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. సో ఐ విల్ గో హియర్. సో ఐల్ చెక్ వెదర్ ఇఫ్ ఇట్ వర్క్స్ హియర్. సో చూడండి, సో ఇక్కడ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. సో రైట్ ఇన్ అమెరికన్ ఇంగ్లీష్, ఇండియన్ ఇంగ్లీష్, ఐ కెన్ చూస్ ఆల్ దోస్ థింగ్స్. సో చెక్ టెక్స్ట్ విత్ బ్రౌజర్ ఎక్స్టెన్షన్, ఇది నేను ఎనేబుల్ చేస్తున్నాను. ఓకే, ఐల్ రీఫ్రెష్ ది పేజ్ వన్స్. సో ఇప్పుడు ఏమైనా గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నా అలా ఏమన్నా కూడా ఇది చెప్తుందండి, ఇది ఈ గ్రామర్లీ అనే టూల్ అనేది. సో ఐల్ గో హియర్. సో ఓకే. సో ఎప్పుడైనా సరే కంటెంట్ రాసేటప్పుడు కాపీ కంటెంట్ రాయకండి. సో ఇక్కడ చూపిస్తా ఉంది చూడండి, యూజర్ ఫ్రెండ్లీ అంటే ఇలా ఉండాలంట. ఓకేనా, ఇలాగనే మనం కంటెంట్ రాసేటప్పుడు ఆ ఎక్స్టెన్షన్ కూడా చూపిస్తుందండి. ఇక్కడ కూడా చూడండి. సో ఇలా ఉండకూడదంట, ఇలా ఉండాలి మీ కంటెంట్ అనేది చెప్తా ఉంది. నేను డౌన్లోడ్ చేసుకున్నాను అందా గ్రామర్లీ అనేది. సో ఇట్ ఈస్ షోయింగ్ మీ ది సజెషన్స్ అన్న. ఓకే. సో యూ కెన్ చూస్ దిస్. ఆటోమేటిక్గా అదే కరెక్ట్ చేసేస్తుందండి. ఇప్పుడు మీరు వర్డ్లో ఏమన్నా కంటెంట్ రాస్తూ ఉన్నా, ఎక్కడ రాస్తున్నా కూడా కరెక్ట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ హా ది ఎక్స్టెన్షన్ ఆల్సో వర్క్స్. ఆ క్రోమ్ ఎక్స్టెన్షన్ కూడా సేమ్ వేలో వర్క్ చేస్తుంది. సో మేక్ షూర్ యూ వెన్ ఎవర్ కాపీ ది కంటెంట్. మీకు ఒకవేళ కంటెంట్ రాయడం రాకపోతే ఏ టూల్స్ యూస్ చేసుకొని కంటెంట్ జనరేట్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా కాపీ చేస్తే ఆ కంటెంట్ని స్పిన్ చేసుకోండి. దాంట్లో ప్లెగరిజం ఉందా లేదా, మన గ్రామటికల్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని తర్వాత మీ వెబ్సైట్లో పేస్ట్ చేసుకోండి. ఓకే. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, సో మీరు కనుక ఎక్కడి నుంచైనా కంటెంట్ పేస్ట్ చేస్తున్నా, ఏఐతో జనరేట్ చేస్తున్నా సరే, ప్రతి 1 or 2 పారాగ్రాఫ్స్కి మీ ఓన్ కంటెంట్ అనేది యాడ్ చేయండి. సో హ్యూమన్ టచ్ అనేది కంపల్సరీ ఉండేలాగా చూసుకోండి. ఓకే, క్లియర్ టిల్ నౌ? ఎనీ డౌట్స్? Yes. Yeah, clear. రైట్. సో నౌ ఐల్ స్టార్ట్ ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. సో ఆన్ పేజ్ SEO. సో వాట్ ఈస్ ఆన్ పేజ్ SEO? So if we take any measures or actions within our website, so measures or actions within the website, so then it is called on page SEO. ఈ మెజర్స్ కానీ యాక్షన్స్ కానీ ఎందుకు తీసుకుంటాము? సో టు ఇంప్రూవ్ అవర్ ర్యాంకింగ్ ఆన్ ఎస్సీఆర్పి పేజ్లో మన వెబ్ పేజ్ కానీ మన వెబ్సైట్ కానీ టాప్లో కనిపించడానికి ఈ పనులు చేయాల్సి వస్తుంది. ఆన్ పేజ్ SEO టెక్నిక్స్ అనేవి మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో హియర్ వి మెయిన్లీ ఆప్టిమైజ్ ది కంటెంట్ అండ్ ఎలిమెంట్స్ ప్రజెంట్ ఆన్ అవర్ వెబ్సైట్. సో మెయిన్గా మనం ఆన్ పేజ్ SEOలో కంటెంట్ ప్రాపర్గా రాస్తాము, దట్ ఈస్ ది మెయిన్ థింగ్. సెకండ్ థింగ్, మన వెబ్సైట్ లుక్ అండ్ ఫీల్ బాగుందా లేదా, సో ప్రాపర్ మెనూ నావిగేషన్స్ ఉన్నాయా లేదా, మన వెబ్సైట్ మొబైల్ ఫ్రెండ్లీగా ఉందా లేదా, సో ఫాస్ట్గా లోడ్ అవుతా ఉందా లేదా, సో ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఆన్ పేజ్ SEO కిందకి వస్తాయండి. సో ఈ మొబైల్ ఫ్రెండ్లీ ఉందా లేదా, మెనూ ఎలా పెట్టాలి, లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది, ఇదంతా కూడా మనం వర్డ్ ప్రెస్ డిజైనింగ్లో చూసాం. So here I'll Yes. be mainly discussing about how to write content. So content గురించి I'll be discussing. Okay. So to improve ranking on ACRP. Right. నా సో ఇప్పుడు కంటెంట్ రాయాలి అంటే ఎలాగా? సో హౌ టు రైట్ అన్ ఆర్టికల్ ఆర్ హౌ టు రైట్ కంటెంట్. సో ఎక్కడైనా సరే అండి, మళ్ళీ చెప్తున్నా, మీరు హోమ్ పేజ్లో కంటెంట్ రాస్తున్నా, ఒక పోస్ట్ రాస్తున్నా, ఆర్ఎల్స్ మీరు ఏదైనా అబౌట్ అస్ పేజ్లో జస్ట్ ఒక పేరాగ్రాఫ్ రాస్తున్నా సరే, ఎలా రాస్తున్నా సరే ప్రాపర్గా కంటెంట్ అనేది రాయాలండి, కాపీ చేయకూడదు. సో యూ షుడ్ బి రైటింగ్ ఇట్ ప్రాపర్లీ. ఎక్కడైనా సరే కంటెంట్ ఈజ్ కంటెంట్. బట్ ఆర్టికల్ రాసేటప్పుడు లెంతీ కంటెంట్ రాస్తాం కాబట్టి నేను ఆర్టికల్ అని మెన్షన్ చేస్తాను అంతే. Yes. సో హౌ టు రైట్ అన్ ఆర్టికల్.
సో ఎప్పుడైనా సరే ఒక ఆర్టికల్ కానీ ఒక పోస్ట్ కానీ రాసే ముందర యూ షుడ్ స్టార్ట్ విత్ కీవర్డ్ రీసెర్చ్. ఓకే, ఫస్ట్ కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. సో నా వాట్ ఈస్ ఎ కీవర్డ్? సో కీవర్డ్ ఈస్ నథింగ్ బట్ ఏ యూజర్ సర్చ్ క్వైరీ. సో ఇప్పుడు గూగుల్కి వెళ్ళి, సో నేను ఇక్కడ ఏదైనా సర్చ్ చేస్తున్నాను, సో లైక్ వాట్ ఈస్ ఎస్సీఓ అని సర్చ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ మై క్వైరీ. సో ఈ యూజర్ సర్చ్ క్వైరీనే డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్లో కీవర్డ్ అని అంటాం. సో దిస్ యూజర్ సర్చ్ క్వైరీ కెన్ హ్యావ్ ఎ వర్డ్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఓకే, సో ఒక వర్డ్ ఉండొచ్చు, రెండు వర్డ్స్ ఉండొచ్చు, త్రీ వర్డ్స్ ఆర్ ఫోర్ వర్డ్స్ అయినా ఉండొచ్చు. సో ఇఫ్ యూ సర్చ్ ఎనీథింగ్ ఆన్ సర్చ్ బార్ ఆఫ్ గూగుల్, ఏదైనా సరే సర్చ్ ఇంజిన్కి వెళ్ళి ఆ సర్చ్ బార్లో మనం దేనికోసమైనా సర్చ్ చేస్తే ఆ సర్చ్ చేసిన యూజర్ సర్చ్ క్వైరీని మనం కీవర్డ్ అని అంటాము. ఓకే, సో దట్ ఈస్ ఎ కీవర్డ్. నా ఈ కీవర్డ్ రీసెర్చ్ అంటే ఏంటి? సో అనలైజింగ్ అండ్ గ్యాదరింగ్ కీవర్డ్స్ ఈస్ నోన్ as keyword research. So అనలైజింగ్ అండ్ గ్యాదరింగ్ కీవర్డ్స్. ఏ కీవర్డ్స్ని అనలైజ్ చేయాలి, ఏ కీవర్డ్స్ని గ్యాదర్ చేయాలి? ఓకే, సో అనలైజింగ్ అండ్ గ్యాదరింగ్ కీవర్డ్స్ వాట్ యూజర్స్ మే యూస్ టు రీచ్ అవర్ బిజినెస్. సో దాన్ని కీవర్డ్ రీసెర్చ్ అని అంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆన్ సో బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్, or else I want to write an article on so like best places to visit in Vijayawada with family. ఓకే, సో దీని మీద ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను. సో వీ షుడ్ థింక్ ఫ్రమ్ యూజర్ పర్స్పెక్టివ్. సో ఒక యూజర్ అనేవాడు గూగుల్కి వస్తే ఎలా సర్చ్ చేయొచ్చు? సో మనం యూజర్ ప్లేస్లో కానీ ఆ పర్టికులర్ కస్టమర్ ప్లేస్లో ఉండి యూజర్ ఎలా సర్చ్ చేయొచ్చు మన బిజినెస్కి రావాలంటే అని మనం అనలైజ్ చేసి ఆ కీవర్డ్స్ అన్ని కూడా గ్యాదర్ చేయాలండి. సో వాట్ యూజర్స్ మే యూస్ టు రీచ్ అవర్ బిజినెస్. ఓకే, సో ఎలా యూజర్ అనేవాడు థింక్ చేస్తాడని వాళ్ళ షూస్లో ఉండి మనం థింక్ చేయాలన్నమాట. ఓకే నా, సో ఇప్పుడు నేను దీని మీద ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నాను అండి. సో ఇప్పుడు దీని మీద ఆర్టికల్ రాయాలి అని అంటే, సో యూజర్ ఎలా సర్చ్ చేస్తాడండి యూజువల్గా? సో ప్లేసెస్ టు అర్థం విజిట్ ఇన్ కాలేదు. విజయవాడ, ప్లేసెస్, ఎస్. అవునా? ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, ఎస్. సో నేను యూజర్ ప్లేస్లో ఉండి సర్చ్ చేస్తున్నా. సో యూజర్ ఎలా సర్చ్ చేయొచ్చు, అవునా? సో ఇలా సర్చ్ చేస్తే నా వెబ్సైట్కి వస్తాడు వాడు. అలా యూజర్ ప్లేస్లో ఉండి సర్చ్ చేసి అనలైజ్ చేస్తున్నా అండి. ఇంకా సో చెప్పండి ఏమన్నా ఉన్నాయా? బెస్ట్ సో ప్లేసెస్. బెస్ట్ ప్లేసెస్ టు ప్లేసెస్ ఇన్ విజిట్ విజయవాడ. ఇన్ విజయవాడ, ఇలా వాట్ సర్చ్ ఆర్ ద చేయొచ్చు. బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఆ, విజయవాడ? ఇంకా అట్లా టాప్ 10 బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, టాప్ 10 ఎస్. ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. అండ్ దెన్ ఇంకా హిస్టారికల్ ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా? ప్లేసెస్ ఇన్ విజయ్, ఎస్. ఓకే, హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ విజయవాడ అలా ఏమన్నా సర్చ్ చేయొచ్చు. ఇంకా ఎలా థింక్ చేయొచ్చు, యూజర్ ఎలా థింక్ చేయొచ్చు అనేది ఫస్ట్ మనం ఆలోచిస్తున్నామండి. ఓకే, సో దీన్నే మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని అంటాం. ఎస్. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ బ్రెయిన్ స్టార్మింగ్. సో దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ కీవర్డ్ రీసెర్చ్. సో కీవర్డ్స్ని అనలైజ్ చేసి గ్యాదర్ చేయడానికి కీవర్డ్ రీసెర్చ్ అని అంటున్నాం. సో దాంట్లో ఫస్ట్ స్టెప్పే బ్రెయిన్ స్టార్మింగ్. సో ఇన్ కేస్ ఆఫ్ బ్రెయిన్ స్టార్మింగ్, సో విల్ బీ సర్చింగ్ ఫర్ ఐడియాస్. మన బ్రెయిన్ యూస్ చేసుకొని కస్టమర్ ఎండ్ నుంచి మనం థింక్ చేసి యూజర్ అనేవాడు మన బిజినెస్కి రావాలి అంటే వాడు ఎలా సర్చ్ చేయాలి, ఎలా సర్చ్ చేస్తే మన బిజినెస్కి వస్తాడు. సో ఇక్కడ బిజినెస్ అంటున్నా బట్ మన ఆర్టికల్కి వస్తాడు. సో అలా థింక్ చేసి రాసేదాన్ని సో బ్రెయిన్ స్టార్మింగ్ అంటాం. సో దిస్ ఈస్ హౌ వీ షుడ్ అనలైజ్ అండ్ గ్యాదర్ కీవర్డ్స్. దిస్ ఈస్ ది ఫస్ట్ స్టెప్. సో హిస్టారికల్ ప్లేసెస్ ఇన్ విజయవాడ ఇంకా ఏమేమి రాయొచ్చు, సో ఐ సింప్లీ డిస్మిస్ దిస్ థింగ్. ఓకే, సో ఇంకా ఏమేమి ఎలా సర్చ్ చేయొచ్చు అండి?
లైక్ ఎనీ ఐడియాస్? ఏంటంటే బెస్ట్ ప్లేస్, హౌ టు విజిట్, సారీ, హౌ టు, హిస్టారికల్ ప్లేసెస్ విచ్ కానీ. ప్లేసెస్ ఆర్, సో విచ్ ప్లేసెస్, విచ్ సో ప్లేసెస్. విచ్ ప్లేసెస్, సో సైట్ సీయింగ్ అని కూడా సర్చ్ చేయొచ్చు, అవునా? సైట్ సీయింగ్ ఇన్ ఎస్, విజయవాడ. సో ఇలా గ్యాదర్ సమ్ కీవర్డ్స్, బ్రెయిన్ యూస్ చేసి, ఎస్, సో కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి థింక్ చేసి, సో ఎన్ని కీవర్డ్స్ వస్తాయి అన్ని కీవర్డ్స్ మెన్షన్ చేసుకోండి ఫస్ట్. ఓకే. సో నెక్స్ట్ థింగ్, గో ఫర్ గూగుల్ సజెస్ట్. సో గూగుల్ సజెస్ట్కి వెళ్దాం. సో దిస్ ఈజ్ సెకండ్ వే. సో గూగుల్ సజెస్ట్ అంటే ఏంటి? సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ సర్చ్ హియర్. సో నేను ఇప్పుడు ఇక్కడ కొడతా అండి, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. ఇలా సర్చ్ చేస్తూనే, సో ఐ విల్ బీ షోన్ విత్ సమ్ అదర్ కీవర్డ్స్ ఆల్సో, అవునా? సో గూగుల్ విల్ పుల్ అవుట్ సమ్ సజెషన్స్ ఫర్ మీ. కనిపిస్తున్నాయండి ఇవన్నీ ఒక రకంగా సజెషన్సే ఎస్, కదా. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ కీవర్డ్. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ, సో దిస్ ఈస్ ఆల్సో వన్ కీవర్డ్. ఓకే, సారీ. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. ఓకే. సో రైల్వే స్టేషన్ దగ్గరలో ఏమైనా ఉన్నాయా? సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఫర్ కిడ్స్, ఇది కూడా బాగుందండి. సో కిడ్స్ కోసమే యూజువల్గా పేరెంట్స్ వెళ్తారు. సో విజయవాడ సరౌండింగ్స్లో అంటే విత్ ఇన్ 100 కిలోమీటర్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫర్ కపుల్ ఫ్రెండ్లీ సైట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఓకే. సో గ్యాదర్ ఆల్ సచ్ కీవర్డ్స్. సో మీరు రాయబోయే కంటెంట్కి ఏమేం కీవర్డ్స్ రిలవెంట్గా ఉన్నాయో, సో అవన్నీ కూడా గ్యాదర్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే మీకు కొత్త ఐడియాస్ కూడా వస్తాయి కదా, అవునా? సో ఎస్, కీవర్డ్స్ అంటే పీపుల్ ఇలా కూడా సర్చ్ చేస్తున్నారు, పీపుల్ ఆల్రెడీ సర్చ్డ్ లైక్ దిస్ అని గూగుల్ మనకు సజెషన్స్ ఇస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ది మోస్ట్ సర్చ్డ్ కీవర్డ్స్. ఆల్రెడీ పీపుల్ ఇలా కూడా సర్చ్ చేస్తున్నారు అని చెప్తా ఉంది. సో దీస్ ఆర్ గూగుల్ సజెషన్స్. సో ఇవి కూడా తీసుకోండి. ఒకవేళ కుదిరితే వీటిలో ఉండే కంటెంట్ కూడా యాడ్ చేస్తారండి, సో దట్ యూ కెన్ క్రియేట్ సమ్ ఆర్టికల్ కదా, మీకు కూడా కొంచెం ఐడియాస్ వస్తాయి అన్నమాట, లైక్ దాట్. సో గ్యాదర్ దీస్ కీవర్డ్స్ ఆల్సో. సో విజయవాడ ఫర్ కపుల్స్, ఇది నేను చూస్ చేస్తాను. ఫర్ కపుల్స్, ఫర్ కిడ్స్, ఇంకా ఎనీ ప్లేసెస్. సో బెస్ట్ ప్లేస్ టు విజిట్ విత్ విజయవాడ విత్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ఏమన్నా ఉంటే సో మీ కీవర్డ్ లిస్ట్కి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. సో దట్ ఈస్ వన్ వే. సో 2-3 వర్డ్స్ ఏమన్నా ఉంటే యాడ్ చేసుకోండి, కీవర్డ్స్ ఉంటే. సో నెక్స్ట్ థింగ్ ఈజ్ గో ఫర్ రిలేటెడ్ సర్చెస్. ఓకే. సో బెస్ట్ ప్లేసెస్ టు సిట్ ఇన్ విజయవాడ. సో ఇది నేను ఇస్తున్నా, ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. సో మీరు ఈ పేజ్ బాటమ్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ చూడండి, పీపుల్ ఆల్సో సర్చ్ ఫర్ అని చూపిస్తుంది. వీటిని రిలేటెడ్ సర్చెస్ అని కూడా అంటాం అన్నమాట. సో చూడండి, టాప్ 10 టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ టూరిస్ట్ బాగుంది ప్లేసెస్. కదా. రైట్, ఎస్, టూరిస్ట్ ప్లేసెస్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కీవర్డ్. ఇది కాపీ చేసుకోండి. సో విత్ ఇన్ 1 డేలో ప్లేసెస్. ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా విజిట్ చేయడానికి? ఓకే. సో ఫర్ కపుల్స్, ఫర్ ఫ్రెండ్స్, అలా. సో ఇక్కడ ఏమైనా కూడా ఇంపార్టెంట్ కీవర్డ్స్ కనిపిస్తే ఈ కీవర్డ్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకోండి. సో మీ అనాలిసిస్కి ఈ కీవర్డ్స్ కూడా యాడ్ చేసుకోండి. సో దిస్ ఈస్ వన్ వే, related searches. And next thing is, we can also go for keyword research tools. సో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అని ఉంటాయండి. సో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అని గూగుల్లో సెర్చ్ చేయండి, చాలా టూల్స్ ఉంటాయి. ఓకే. సో సెంబ్రష్ బాగానే ఉంటుంది, కీవర్డ్ టూల్.io బాగానే ఉంటుంది. యూ కెన్ గో ఫర్ ఊబర్ సజెస్ట్, ఇంకా కీవర్డ్ ఎక్స్ప్లోరర్ అని. సో ఐ గివ్ ఎ లిస్ట్ ఆఫ్ నేమ్స్. సో ఇవన్నీ కూడా బాగానే ఉంటాయండి. సో గూగుల్లో చాలా పేర్లు మీకు డిస్ప్లే అవుతాయండి, అవైనా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఊబర్ సజెస్ట్, ఇది బాగుంటుంది. అండ్ దెన్ ఏహెచ్రెఫ్స్, దీస్ ఆర్ ఆల్ ఫేమస్ టూల్స్. అండ్ దెన్ Moz, Moz keyword planner or keyword explorer అని ఉంటుంది. And then SEMrush, this is also one important tool. Keywordtool.io. And then keywords everywhere.
సో కేడబ్ల్యూ ఫైండర్, కీవర్డ్ ఫైండర్, అండ్ ఎక్సెట్రా. సో ఏ టూల్స్ అయినా యూస్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా బాగుంటాయండి. సో ఐ గో విత్ ఊబర్ సజెస్ట్ ఫస్ట్. సో ఇక్కడ ఊబర్ సజెస్ట్ కూడా ఉందేమో చూస్తాను. సో రాలేదు, ఇట్స్ ఓకే. సో నేను ఊబర్ సజెస్ట్ అని టైప్ చేస్తున్నా. సో ఈ టూల్స్ అన్నిట్లో కూడా మీరు అకౌంట్స్ అనేటివి క్రియేట్ చేసుకోవాలండి. సో ఫ్రీ వర్షన్ కొంతవరకే ఉంటుంది. ఓకే. సో ఎంటర్ కీవర్డ్ ఆర్ వెబ్సైట్ టు మైండ్. సో ఇక్కడ ఇస్తున్నాను. సో ఐ గివ్ మై కీవర్డ్ హియర్. సో సారీ, ఐ కాపీ అండ్ కమ్ బ్యాక్. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. సో ఎస్సీఓ సర్చ్. ఓకే. సో ఈ టూల్స్ అనేటివి మనకు కొన్ని కీవర్డ్ ఐడియాస్ అనేటివి చూపిస్తాయండి. సో వీ కెన్ యూస్ దట్ కీవర్డ్స్ ఆల్సో ఇన్ అవర్ కంటెంట్ అనమాట. సో కొంచెం కిందకి స్క్రోల్ చేస్తాను చూడండి. సో టాప్ టూరిస్ట్ అట్రాక్షన్స్ ఇన్ విజయవాడ బాగుంది కదా. సో యూ కెన్ కాపీ. ఎస్. సో స్టార్టెడ్ ఫ్రీ ట్రయల్ టు అన్లాక్, ఇట్స్ ఓకే. సో మామూలుగా అయితే ఫ్రీ ట్రయల్ కావాలంటే లాగిన్ చేయండి. సో యూ కెన్ సింప్లీ కాపీ అండ్ పేస్ట్. సో మీకు కావాల్సినటువన్నీ కాపీ చేసుకోండి. సో ఇంకా బెస్ట్ ప్లేసెస్ టు ఎక్స్పీరియన్స్ లోకల్ కుజైన్ నియర్ విజయవాడ. నేను ఇక్కడ రెస్టారెంట్స్ గురించి రాయట్లేదండి, ఓన్లీ సైట్ సీయింగ్ గురించే రాస్తున్నా. సో ఈ ఈ ఈ కీవర్డ్ అనేది నేను ఇగ్నోర్ చేస్తున్నా అలాగా. సో మీ కంటెంట్కి రిలవెంట్గా ఉండే కీవర్డ్స్ అన్ని గ్యాదర్ చేసుకోండి. సో దీనివల్ల మీకు కంటెంట్ ఐడియాస్ వస్తాయి. అండ్ దెన్ ఏ మీ కంటెంట్ రాసేటప్పుడు ఏ కీవర్డ్స్ వాడాలని కూడా మీకు అర్థమవుతుంది. ఓకే. సో వేర్ కెన్ ఐ ఫైండ్ గైడెడ్ హెరిటేజ్ వాక్స్ ఇన్ విజయవాడ. సో హెరిటేజ్ అంటే సో హిస్టారికల్ గానే అలా కైండ్ ఆఫ్ ఫేమస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే. సో యూ కెన్ చూస్ ది కీవర్డ్. సింపుల్గా ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుంది, కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. ఇది వన్ టూల్ అండి, ఇది ఉబర్ సజెస్ట్. ఇంకా యూ కెన్ ఆల్సో గో ఫర్ టూల్స్ లైక్ కీవర్డ్స్ ఎవ్రీవేర్. ట్రై చేస్తాను నేను, కీవర్డ్స్ ఎవ్రీవేర్. సో ఈ టూల్స్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మీకు వీటికి ఎంత వాల్యూమ్ ఉందని కూడా చూస్తారు చూడండి. సో ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్రెండ్స్. సో దీనికి వాల్యూమ్ 390 ఉందంటండి. వాల్యూమ్ అంటే సో లైక్ నెంబర్ పీపుల్ ఆఫ్ ఎంత. సర్చెస్ దిస్ పర్టికులర్ కీవర్డ్ ఎస్. ఈస్ హ్యావింగ్ డ్యూరింగ్ దట్ పర్టికులర్ టైం పీరియడ్. సో ఇది 1 మంత్కి అట్లా చూపిస్తుంది అనుకుంటా నేను. సో మీరు ప్రో వెళ్తే క్లియర్గా తెలుస్తుంది ఈ ఈ మంత్లో ఇంత సర్చ్ వాల్యూమ్ ఉందా, లేకుంటే 3 మంత్స్ వాల్యూమా, ఎట్లా అనేది క్లియర్గా తెలుస్తుంది మీకు. సో ఫర్ నవ్ అయితే, సో వాల్యూమ్ మీన్స్ హౌ మెనీ పీపుల్ సర్చ్డ్ ఫర్ దిస్ పర్టికులర్ కీవర్డ్. చూడండి, విజయవాడ స్పెషల్ ప్లేసెస్, నియర్ బై ప్లేసెస్, ఫేమస్ ప్లేసెస్ టు విజిట్, ఇది కూడా మంచి కీవర్డే అండి. ఓకే. సో రిచ్ ఏరియాస్ ఇన్ విజయవాడ, సో అలా. సో ఈ కీవర్డ్స్కి ఇంత వాల్యూమ్ ఉంది అని కూడా చెప్తుంది అనమాట. ఓకే. సో యూ కెన్ ఆల్సో చెక్ ఫర్ ఎస్సీఓ డిఫికల్టీ. సో ఇక్కడ గ్రీన్ చూపిస్తుంది సింపుల్గా, ఇట్స్ ఓకే. సో ఎస్సీఓ డిఫికల్టీ అంటే ఏంటంటే, సో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ర్యాంక్ యువర్ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సీఆర్పి. సో ఓకే. కాంపిటీషన్ ఎంత ఉంది అని అండి సింపుల్గా. సో ఐ కెన్ సే లైక్, సో ఎస్సీఓ డిఫికల్టీ, ఎస్సీఓ ఆర్ కీవర్డ్ డిఫికల్టీ అంటే, సో మీరు రాస్తున్న కీవర్డ్కి అంటే మీరు ఒక ఆర్టికల్ రాద్దాం అనుకుంటున్నారు ఈ కీవర్డ్ యూస్ చేసుకొని. సో ఆ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉంది. సో ఒకవేళ ఒక 1000 మెంబర్స్ అదే కీవర్డ్ మీద ఆర్టికల్ రాశారండి. సో ఇప్పుడు కొంచెం కష్టమే కదా ఆ కీవర్డ్కి మన వెబ్సైట్ ఎస్. అనేది టాప్లో ర్యాంక్ అవ్వడం. రైట్, అలా చెప్తున్నా అనమాట. సో హౌ హార్డ్ ఇట్ ఈస్ టు ర్యాంక్ అవర్ వెబ్సైట్ ఆన్ టాప్ ఆఫ్ ఎస్సీఆర్పి ఫర్ దాట్ పర్టికులర్ కీవర్డ్. ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంత కాంపిటీషన్ ఉంది, ఎంత కష్టం, అది ఈజీనా కష్టమా, సో మనకు వర్కౌట్ అవుతుందా లేదా అలా అనేది మనం ఈ కీవర్డ్ డిఫికల్టీ బేస్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎంత ఎక్కువ వెబ్సైట్స్, ఎన్ని ఎక్కువ వెబ్సైట్స్ ఆ కీవర్డ్ మీద ఆర్టికల్ రాసుంటే మనకు ర్యాంకింగ్ అవ్వడం అంత కష్టమవుతుందండి, టాప్లో కనిపించేది అంత కష్టమవుతుంది అనమాట. ఓకే. సో ఎప్పుడైనా సరే ఎస్. స్టార్ట్ విత్ టార్గెటింగ్ లో డిఫికల్టీ కీవర్డ్స్. సో లో డిఫికల్టీ కీవర్డ్స్ చూస్ చేసుకోండి. సో లో డిఫికల్టీ అని ఎందుకు అంటున్నా అంటే, సో యాజ్ ఎ బిగినర్ స్టార్టింగ్ ఒక ఆర్టికల్ రాసి దాన్ని టాప్ ఆఫ్ ఎస్సీఆర్పిలో పెట్టాలనేది ఒక టఫ్ టాస్క్ అండి, అదేమంత ఫస్ట్. ఈజీ కాదు. ఎస్. అందులో హై కాంపిటీషన్ ఉండే కీవర్డ్స్ చూస్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా అస్సలు కష్టం. సో
లో డిఫికల్టీ కీవర్డ్స్ చూస్ చేసుకోండి ఫస్ట్. సో తక్కువ కాంపిటీషన్ ఉండే కీవర్డ్స్ చూస్ చేసుకోండి. అప్పుడు మనం టాప్లో కనిపించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అలా స్లోగా 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 మన రేంజ్ అనేది పెరుగుతుంది. సో అట్లా మల్టిపుల్ ఆర్టికల్స్ రాసిన తర్వాత, సో వన్స్ వీ గెట్ సమ్ డిమాండ్ అంటే మనకు ఒక బేస్ అనేది జనరేట్ అవుతుంది గూగుల్లో. సో తర్వాత గో ఫర్ చూసింగ్ హై డిఫికల్టీ కీవర్డ్స్ ఆల్సో. ఓకే. సో బిగినర్గా ఉన్నప్పుడు మాత్రం లో డిఫికల్టీ ఉండే కీవర్డ్స్తో స్టార్ట్ చేసుకోండి. సో ఫస్టే హై డిఫికల్టీ కీవర్డ్స్కి వెళ్ళకండి. సో ఇక్కడ చూపిస్తుందండి యాక్చువల్గా డిఫికల్టీ అనేది సింపుల్గా గ్రీన్ అలా చూపిస్తుంది, మీన్స్ ఓకే అన్నట్టు. చూడండి 40 వాల్యూమ్ ఉంది, తక్కువ కాంపిటీషన్ ఉన్నట్టు అలా. సో రైట్, సో పర్లేదు ఓకే అన్నట్టు. రెడ్ ఉంటే ఇట్స్ హార్డ్ టు గెట్ అన్నట్టు అనమాట. ఓకే. క్లిక్ చేస్తామని ఇన్ డెప్త్ చూపిస్తుందేమో చూద్దాము. ఓకే, ఇక్కడ వాల్యూమ్ చూపిస్తా ఉంది, ఎస్సీఓ డిఫికల్టీ కూడా ఉందండి. సో ఈజీ ఎస్సీఓ డిఫికల్టీ చూడండి. ఈజీ అంటే సో ఈ పర్టికులర్ కీవర్డ్కి మనం ఈజీగా ర్యాంక్ చేయొచ్చు మన వెబ్సైట్ని అలాగనమాట. ఎస్. ఓకే. సో ఏమన్నా రెడ్ కానీ అట్లా అట్లా ఉందంటే ఇట్స్ డిఫికల్ట్ అన్నమాట. ఓకే, వీ కెన్ చూస్ సచ్ కైండ్ ఆఫ్ కీవర్డ్స్. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. సో దిస్ ఆల్సో గుడ్ కీవర్డ్. సో అలాగా మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఐ సింప్లీ క్లిక్ హియర్. సో మల్టిపుల్ క్లిక్ చేసుకుంటూ మీకు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో నాకు ఇక్కడ లాగిన్ చేయమని అడుగుతుంది, సో ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. సో మీరు చేసేటప్పుడు ఈ లాగిన్ అండ్ యూజ్. సో ఇంకొక టూల్ కూడా చూపిస్తా, కీవర్డ్స్ ఎవ్రీవేర్ అలా. ఈ టూల్ కూడా బాగానే ఉంటుందండి, నేను చాలా టూల్స్ చెప్పా, ఏహెచ్ఎఫ్స్ అవన్నీ కూడా వాడుకోవచ్చు మీరు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఎ బ్రౌజర్ ఎక్స్టెన్షన్. ఇంపోర్ట్ కీవర్డ్స్ చూస్ చేస్తున్నా. సో దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ క్రోమ్ ఎక్స్టెన్షన్. ఐ థింక్ ఇట్స్ ఓకే. ఐ విల్ గో బ్యాక్ టు కీవర్డ్ టూల్ కూడా బాగానే ఉంటుంది. కీవర్డ్ టూల్, ఎస్ ఇట్ ఈస్ కీవర్డ్ టూల్ .io. ఓకే. సో ఇక్కడ నేను నా కీవర్డ్ ఇస్తానండి. సో సారీ, ఇది చూస్ చేసుకున్నాను. ఇదేనా నా కీవర్డ్? బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ విజయవాడ. ఎస్. సో మీరు లోకల్గా సర్చ్ చేసుకోవచ్చు, లేదంటే ఇండియా వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టము లొకేషన్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఇండియాని టార్గెట్ చేద్దామంటే ఇండియా అలా, ఆల్స్ ఓన్లీ హైదరాబాద్ అంటే ఓన్లీ హైదరాబాద్, అలా మీ ఇష్టము. సో ఇండియా కంట్రీ, టోటల్ కంట్రీనా ఎలాగనేది మీ ఇష్టం అండి. సో చేస్తాను. సో ఈ టూల్స్ కనుక మీరు ప్రో తీసుకున్నారు అంటే సో ఇంకా ఇన్డెప్త్ అనాలిసిస్ అనేది చేసుకోవచ్చండి మీరు. సో చూడండి వీళ్ళు ఇక్కడ సర్చ్ వాల్యూమ్ అవన్నీ హైడ్ చేస్తున్నారు అనమాట. సో చూడండి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, సో ఇది ఒకటి. సో టాప్ రేటెడ్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్రెండ్స్, ఇది కూడా చూస్ చేస్తున్నా. సో ఫర్ కిడ్స్, ఓకే, బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ విజయవాడ ఎట్ నైట్ అంట. ఓకే, ఇట్లా కూడా అడుగుతారు. విజిట్ ఇన్ సమ్మర్ నియర్ విజయవాడ, టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ ఎట్ విజయవాడ. సో ఫర్ లవర్స్ అంట. ఓకే, విత్ ఇన్ 1 డేలో ఏమైనా ఉన్నాయా? సో చూస్ ది కీవర్డ్స్ దట్ ఆర్ రిలవెంట్ టు యువర్ కంటెంట్. సో వాళ్ళు కాపీ దెమ్, ఇక్కడ కాపీ అనే ఆప్షన్ ఉంటుందండి. కాపీ ఆర్ఎల్స్ మీరు ఒక ఎక్సెల్ షీట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని యూ కెన్ హ్యాపీలీ పేస్ట్ ది కీవర్డ్స్ హియర్. ఓకే. సో దిస్ ఈజ్ థర్డ్ వే. సో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ యూస్ చేసుకొని కీవర్డ్స్ అనేది గ్యాదర్ చేసుకుంటాం అనమాట. నైస్. సో ఇంకొకటి ఏంటంటే అండి, సో కీవర్డ్స్లో 2 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయండి మోస్ట్లీ. సో షార్ట్ టైల్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్. సో ఈ షార్ట్ టైల్ అంటే ఏంటి, లాంగ్ టైల్ అంటే ఏంటి? సో సర్చ్ టర్మ్స్ విత్ 1 to 2 words ఆర్ కాల్డ్ షార్ట్ టైల్ కీవర్డ్స్. సో డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 2 words వన్. ఉన్నాయి, వన్. యా, రైట్. టు డిజిటల్ మార్కెటింగ్. రిసార్ట్స్, 1 word. స్మార్ట్ వన్ ఫోన్. వర్డ్. సో ఇలాంటివన్నీ కూడా షార్ట్ టైల్ కీవర్డ్స్, ఐ మీన్ టర్మ్స్, సర్చ్ టర్మ్స్ విత్ 1 or 2 words ఆర్ షార్ట్ టైల్ కీవర్డ్స్. లాంగ్ టైల్ అంటే
సో దీస్ ఆర్ మోర్ స్పెసిఫిక్ సర్చ్ టర్మ్స్ విత్ త్రీ ఆర్ మోర్ వర్డ్స్ ఉంటే దాన్ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అంటామండి. లైక్ బెస్ట్ బెస్ట్ రిసార్ట్ ఇన్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. హైదరాబాద్, ఎస్. డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ హైదరాబాద్. ఓకే, సో ఇలా కొంచెం స్పెసిఫిక్గా ఉండే కీవర్డ్స్, త్రీ ఆర్ మోర్ టర్మ్స్ ఉండే కీవర్డ్స్ని లాంగ్ టైల్ కీవర్డ్స్ అని అంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే లాంగ్ టైల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయండి. సో ఆల్వేస్ టార్గెట్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఫర్ బెటర్ రిజల్ట్స్. సో వై? బికాస్ ఈ షార్ట్ టైల్ కీవర్డ్స్కి కాంపిటీషన్ చాలా ఎక్కువ అండి. ఇంకొకటి ఏంటంటే రిసార్ట్స్ అని ఎవరైనా వచ్చి సర్చ్ చేస్తారు గూగుల్లో. ఏం రిసార్ట్స్ అని? ఇండియాలో రిసార్ట్సా, యుఎస్లో రిసార్ట్సా, హైదరాబాద్లో రిసార్ట్సా? ఎంత ఎస్. కాంపిటీషన్ ఉంటుంది, అవునా? సో అంత యా. కాంపిటీషన్లో మన ఆర్టికల్ అనేది అపియర్ అవ్వాలంటే ఎంత కష్టం, కరెక్టే కదా? సో దాని బదులు ఎస్. సో రైట్ అన్ ఆర్టికల్ ఆన్ బెస్ట్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. సో చాలా వరకు స్పెసిఫిక్ అయిపోతుంది కదా. ఇంకొకటి, ఉత్త స్మార్ట్ ఫోన్స్ అని ఎవరు పెద్ద సర్చ్ చేయరండి, రైట్? సో గెలాక్సీ S24, సో సామ్సంగ్ గెలాక్సీ S24 మొబైల్, అలా. సో స్పెసిఫిక్గా చూస్ చేసుకోండి. సో మేక్ ఇట్ స్పెసిఫిక్ అండ్ మేక్ యూజ్ ఆఫ్ లాంగ్ టైల్ కీవర్డ్స్. సో ఇట్లాంటి షార్ట్ టైల్ కీవర్డ్స్కి యూజువల్గా వెళ్ళకండి, ఇవి చాలా కాంపిటీషను. ఇట్లాంటి వాటికి ర్యాంక్ అవ్వడం కూడా కష్టం అండ్ వేస్ట్ కూడా అండి. సో ఉత్త రిసార్ట్ అంటే ఏమని? సో మనకు ఇప్పుడు నాకు ఒక రిసార్ట్ ఉంది, ఐఎమ్ రన్నింగ్ రిసార్ట్. సో ఉత్త రిసార్ట్ అని సర్చ్ చేస్తే ఆ కాంపిటీషన్ అది కనపడితే వాడు ఎక్కడి నుంచి సర్చ్ చేస్తున్నాడని, అసలు వస్తాడనా రాడనా, ఇట్స్ నాట్ ఆఫ్ బిగ్ యూజ్ కదా, రైట్? ఎస్. సో మేక్ ష్యూర్ యు ఆర్ యూజింగ్ లాంగ్ టైల్ కీవర్డ్స్. ఓకే, సో ప్రాపర్ కీవర్డ్స్ చూస్ చేసుకోండి ఎప్పుడైనా సరే. కాపీ ప్రాపర్ రిలవెంట్ కీవర్డ్స్ టు అవర్ టాపిక్. ఆ రిలవెంట్ కీవర్డ్స్ని టార్గెట్ చేయండి. ఏదేదో 100 కీవర్డ్స్ టార్గెట్ చేసే బదులు 10 కీవర్డ్స్ మోస్ట్ రిలవెంట్ ఉండేటివి చూస్ చేసుకొని వాటి మీద టార్గెట్ చేయడం బెటర్ అన్నమాట. ఓకే, సో అండ్ లాస్ట్ టూల్ యూ కెన్ యూజ్ ఇస్ కీవర్డ్ ప్లానర్ టూల్. సో ఈ కీవర్డ్ ప్లానర్ టూల్ అనేది మనం గూగుల్ యాడ్స్లో డిస్కస్ చేస్తామండి. ఓకే, సో ప్రస్తుతానికి, సో ఇన్ ఆర్డర్ టు గ్యాదర్ ఇన్ ఆర్డర్ టు అనలైజ్ అండ్ గ్యాదర్ ది కీవర్డ్స్, సో కీవర్డ్ రీసెర్చ్ కోసం, సో ఫస్ట్ థింగ్ ఈజ్ బ్రెయిన్ స్టార్మింగ్, సెకండ్ థింగ్ ఈజ్ గూగుల్ సజెస్ట్, రిలేటెడ్ సర్చెస్ అండ్ దెన్ కీవర్డ్ రీసెర్చ్ టూల్స్. ఈ ఫోర్ కాన్సెప్ట్స్ యూస్ చేసుకొని మీరు కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయండి. ఓకే, క్లియర్ టిల్ నా? ఎస్. Done. So I'll remove it if possible. So turn off. ఓకే, సో రైట్. సో ఇది యూస్ చేసుకుని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేయాలి. ఎప్పుడైనా ఆర్టికల్ రాసేటప్పుడు కీవర్డ్ రీసెర్చ్ అనేది ఇంపార్టెంట్ అండి. సో కీవర్డ్ని బేస్ చేసుకొని మనం ఆర్టికల్ అనేది రాస్తాం. నా ది మెయిన్ పార్ట్, హౌ టు రైట్ కంటెంట్. రీసెర్చ్ చేసాము, ఇప్పుడు కంటెంట్ ఎలా రాయాలి, సో ఆన్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి. ఓకే, సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఎనీ కంటెంట్, సో ఈ కీవర్డ్స్ అనేది ఆ కంటెంట్లో ఉండేలాగా చూసుకోండి. అన్ని కీవర్డ్స్ అని చెప్పట్లేదు, కంటెంట్తో పాటు ఉండేలాగా చూసుకోండి. ఓవర్ స్టఫింగ్ ఆఫ్ కీవర్డ్స్కి వెళ్ళకండి. సో నా వాట్ ఎగ్జాక్ట్లీ విల్ గూగుల్ కన్సిడర్ ఆన్ అవర్ వెబ్సైట్. సో గూగుల్ కనుక మన వెబ్సైట్కి వస్తే, సో వీళ్ళు అసలు ఎగ్జాక్ట్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఏముంటే మన ఎస్ఈఓ అనేది బాగుంటుంది, ఆన్ పేజ్ ఎస్ఈఓ అనేది బాగుంటుంది అనేది చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈజ్ మెటా టైటిల్, and second thing is meta description, and then headings. సో ఇవన్నీ కూడా మన కంటెంట్లో ఉండాలండి. ఓకే, సో అండ్ దెన్ సో ఫస్ట్ paragraph, సో bolds and italics, and then meta tags, internal and external links, and then URL optimization, image alt text, and then LSI keywords. ఇవన్నీ కూడా మనం కంటెంట్తో పాటు వాడాలి.
సో ఈ మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. సో ఐ విల్ స్టార్ట్ విత్ హెడ్డింగ్స్ ఫస్ట్. సో లెట్ మీ గో టు మై వర్డ్ ప్రెస్ అండ్ ఐ విల్ go there. So I'll go to WordPress. So now I want to write an article on this thing. సో ఏంటంటే బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ అనే దాని మీద నేను రాద్దాం అనుకుంటున్నాను. సో ఇంకొకటి అండి, ఎప్పుడైనా సరే మీరు కీవర్డ్ గనక ఏదైనా చూస్ చేసుకుంటే, ఒక ఫోకస్ కీ ఫ్రేజ్ గనక చూస్ చేసుకుంటే దాంట్లో మినిమం ఒక 3 కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. 3 కీవర్డ్స్ అంటే ఎలాగా? సో ఇప్పుడు నేను ఇది గనక నా మెయిన్ టైటిల్గా నేను చూస్ చేసుకుంటే, సో ఇఫ్ పీపుల్ సర్చ్ లైక్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, సో నా ఆర్టికల్ ఇప్పుడు దీనికి రిలవెంట్ అండి కీవర్డ్కి, Yeah, best places. రైట్? దిస్ ఈజ్ వన్ Yes. కీవర్డ్. అండ్ దెన్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, ఇలా ఎవరైనా Second. సర్చ్ చేసినా కూడా నా ఆర్టికల్ రిలవెంటా అండి? Yes. రైట్, సెకండ్ కీవర్డ్. సో ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ, Family. Yeah. రైట్, ఇట్ ఈస్. సో థర్డ్ కీవర్డ్. And then, so best places to visit in Vijayawada with family is fourth keyword anyway. And then, ఇంకా ఏమన్నా కీవర్డ్స్ వస్తాయి దీంట్లో? సో ప్లేసెస్ ఇన్ విజయవాడ, ఎవరైనా సరే Yes. ఓన్లీ ప్లేసెస్ ఇన్ విజయవాడ అని సర్చ్ చేశారు, అప్పుడు కూడా నా ఆర్టికల్ అనేది దీనికి రిలవెంట్ అవుతుంది. సో అలాగా. Oh, yeah. సో ఎప్పుడైనా సరే మీరు ఒక కీవర్డ్ చూస్ చేసుకుంటే దాంట్లో ఇంకొక 3-4 కీవర్డ్స్ వచ్చేలాగా చూసుకోండి. సో ఎందుకంటే విజిబిలిటీ ఎక్కువ ఉంటుంది మన ఆర్టికల్కి, అందుకోసం ఇలా చూస్ చేసుకుంటున్నాం. దట్స్ ఇట్, నథింగ్ మోర్. నా సో ఇది ఓపెన్ అయిపోయి ఉంటుంది నా వర్డ్ ప్రెస్. సో ఐ గో టు పోస్ట్ అండ్ ఐ యాడ్ వన్ పోస్ట్. సో ఇప్పుడు నేను బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ అనేది ఇచ్చేస్తున్నా ఇక్కడ. ఓకే, ఐ విల్ డిస్కస్ అబౌట్ ది టైటిల్ లేటర్. సో ఇప్పుడు కంటెంట్ రాయాలి. సో ఈ కంటెంట్ కోసం నేను చాట్ జీపీటీని వెళ్ళి అడుగుతానండి. సో ఇప్పుడు నేను ఓన్గా రాయలేను కాబట్టి ఐ గో విత్ చాట్ జీపీటీ. ఓకే, సో ఐ సో ఐ డిక్టేట్ ఇట్. ఇక్కడ కూడా గ్రామర్లో యాడ్ అయిపోయింది చూడండి. సో దట్ ఏమన్నా ఉంటే చెప్తుంది అనమాట, లైక్ ఏమైనా ఎర్రర్స్ అలా ఉన్నా కూడా చెప్తుంది. సో మీరు ఏఐపిఆర్ఎం కావాలంటే యూస్ చేసుకోండి, ఆర్ ఎల్స్ గో ఓన్లీ విత్ చాట్ జీపీటీ ఆల్సో. ఏఐపిఆర్ఎంలో కూడా నేను చూపించానండి మీకు కంటెంట్ రైటర్ ఎలా చూస్ Yes. చేసుకోవాలి. అలా చూడండి, హ్యూమన్ రిటర్న్ ఉండేలాగా కావాలా, అలా ఏమన్నా కావాలన్నా మీరు చూస్ చేసుకోండి. సో ఫర్ నవ్ ఐ విల్ గో అండ్ డిక్టేట్ టు చాట్ జీపీటీ. సో ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆన్ బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ. So think like an experienced content writer and give me SEO friendly content. So make sure the content has minimum of 600 characters. Okay. సో ఇప్పుడు చూడండి నేను ప్రాంప్ట్ ఎలా ఇచ్చా. సో నార్మల్గా ఇవ్వడానికి కొంచెం ప్రాపర్గా ఇవ్వడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో గివింగ్ ది ప్రాంప్ట్ ఇన్ దిస్ వే. సో చూడండి దీంట్లో ఎర్రర్స్ ఉన్నాయంటండి, నేను చెప్పిన దాంట్లో అది చెప్తా ఉందన్నమాట నాకు. ఓకే, సో ఈ క్రోమ్ ఎక్స్టెన్షన్ అనేది ఎనేబుల్లో ఉంది కదా ఇక్కడ. సో ఐ హావ్ ఎనేబుల్ దిస్ ఎక్స్టెన్షన్. సో మనం ఏ కంటెంట్ రాసినా దాంట్లో గ్రామటికల్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అడుగు చెప్తుంది అది. సో ఐ వాంట్ టు రైట్ అన్ ఆర్టికల్ ఆన్ yes, best places to visit in Vijayawada with family. So think like an experienced content writer లాగా ఆలోచించి SEO ఫ్రెండ్లీ కంటెంట్ ఇవ్వమని చెప్తున్నా అండి. మినిమమ్ ఆఫ్ 600 క్యారెక్టర్స్. ఇంకొకటి కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో రైట్ ది ఆర్టికల్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్ అని చెప్తున్నాను. ఇలా అయినా మీరు చెప్పొచ్చండి, లేకపోతే ఏఐపిఆర్ఎంలో కూడా టూల్స్ కొన్ని ఉంటాయన్నమాట మీకు, బై బై డిఫాల్ట్ ఉంటాయి. నేను చూస్ చేసుకొని చూపిస్తా అది కంటెంట్ ఇచ్చే లోపల మీకు. సో సింప్లిఫై ది కంటెంట్ అని కొన్ని టూల్స్ ఉంటాయండి. సో సింప్లిఫై అట్లా సర్చ్ చేస్తాను నేను. ఓకే, సో రీడ్ రైట్ టు ఇంప్రూవ్ ది రీడబిలిటీ స్కోర్ ఆర్ సింప్లిఫై ది కంటెంట్.
సో చూడండి ఇలా కొన్ని టూల్స్ ఉంటాయన్నమాట. సో మీకు కావాలంటే ఈ ప్రీ డిఫైన్డ్ ప్రాంప్ట్స్ యూస్ చేసుకొని కూడా మీరు సింపుల్ కంటెంట్ని జనరేట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, ఐ క్లోజ్ దిస్. ఓకే, సో ఇప్పుడు కంటెంట్ అనేది ఇచ్చేసిందండి. సో నేను ఈ కంటెంట్ని కాపీ చేసుకుంటాను. ఎస్ఈఓ ఫ్రెండ్లీ ఇవ్వమని అడిగాను నేను. కంక్లూషన్. సో ఐల్ గో అండ్ ఐల్ పేస్ట్ ఇయర్. సో ఇప్పుడు నేను ఏఐ ఇచ్చిన కంటెంట్ని డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నా. సో మేక్ షూర్ యు ఆర్ యాడింగ్ ఏ హ్యూమన్ టచ్ టు ఇట్. సో ఎస్. అక్కడక్కడ ఓ 2-3 లైన్లు మీ ఓన్గా కూడా రాయండి. ఓకేనా? సో ఓకే. ఇక్కడంతా కంటెంట్ ప్రాపర్గా ఇచ్చేసింది నా. సో మేక్ షూర్ యువర్ కంటెంట్ హ్యాస్ హెడ్డింగ్స్. చూడండి హెడ్డింగ్స్ ఇచ్చిందా, కనకదుర్గ ఎస్. టెంపుల్, ప్రకాశం బ్యారేజ్, భవానీ ఐలాండ్, గాంధీ హిల్, ఉండవల్లి కేవ్స్, అలా కొన్ని ఇచ్చిందండి హెడ్డింగ్స్ మీకు. సో ప్రాపర్ హెడ్డింగ్స్ అనేవి మెయింటైన్ చేయండి. సో యూజర్కి కూడా చూసే బాగుంటుంది అనమాట హెడ్డింగ్స్ ఉంటే. ఎస్. ఇంకొకటి, యూ షుడ్ యూస్ హెడ్డింగ్స్ ఫ్రమ్ H2 to H6. సో ఇప్పుడు ఇలా చూస్ చేసుకుంటే, సో H2 to H6 మాత్రమే హెడ్డింగ్స్ ఉండాలండి. దీంట్లో ఏది చూస్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. సో H1 హెడ్డింగ్ అంటే ఓన్లీ ది మెటా టైటిల్, ది మెయిన్ టైటిల్ షుడ్ బి ఇన్ మెటీరియల్స్. H1 హెడ్డింగ్. సో ఎస్. అదర్ వేవి కూడా H1లో హెచ్సి. ఉండకూడదు. యా. ఓకే, సో కుదిరితే మీ హెడ్డింగ్స్లో కూడా మీరు కీవర్డ్స్ అనేటివి ఇంక్లూడ్ చేసుకోండి. సో మీ మెయిన్ కీవర్డ్ ఓకే. ఏంటి? బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, బేసిక్. అలా ఏమైనా కీవర్డ్స్ ఉంటే చూసి, లైక్ యూ కెన్ యాడ్ లైక్ హిస్టారిక్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అని ఒక హెడ్డింగ్ యాడ్ చేసుకొని, సో అలా ఈ కనకదుర్గ టెంపుల్ కానీ, ప్రకాశం బ్యారేజ్ కానీ, ఓ కాలంవి ఇప్పుడు కట్టినవి కాదు అవి. సో అలా దాని కింద మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయమని అడగచ్చండి మళ్ళీ చాట్ జీపీటీకి వెళ్ళి. ఐ కెన్ సే లైక్, సో గివ్ మీ ది కంటెంట్ సో దాట్, సో ఇట్ మెన్షన్స్, సో హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. సో ఇందాక నేను కంటెంట్లో కీవర్డ్స్ యాడ్ చేసుకున్నా అండి, గుర్తుందా మీకు? దాంట్లో హిస్టారిక్ ఎస్. ప్లేసెస్ ఇన్ విజయవాడ అని సర్చ్ చేస్తూ కూడా నా ఆర్టికల్ కనిపించాలి నేను అనుకున్నా. సో హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, ఇంకా నా కీవర్డ్స్కి వెళ్ళి చూస్తా నేను. ఓకే, సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్రెండ్స్ ఆర్ కపుల్స్. విజయవాడ ఫర్ ఫ్రెండ్స్ అండ్ కపుల్స్, అండ్ దెన్ ఐ విల్ గో బ్యాక్. సో ఫర్ కిడ్స్ కానీ ఏమైనా ఉన్నాయని అడుగుతుంది, హెరిటేజ్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా. సో ఇంకా కొన్ని కీవర్డ్స్ నేను కాపీ చేసుకోలేకపోయినాను. సో లైక్ దట్ యు యాడ్ ది కంటెంట్. సో ఇంకా హెరిటేజ్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. సో నాకు కుదిరినప్పుడల్లా నేను నా ఫోకస్ కీ ఫ్రేజ్ నేను ఇక్కడ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అండి. ఫోకస్ కీ ఫ్రేజ్ అంటే ది మెయిన్ కీ ఫ్రేజ్. ఓకే, సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తాను. సో ఐల్ గివ్ హియర్. ఓకే, ఇప్పుడు ఇవి థింగ్స్ కూడా యాడ్ చేసి నాకు ఇస్తుంది చూడండి. హిస్టారిక్, హెరిటేజ్ అండ్ ఫన్ స్పాట్స్ అని ఇస్తుంది. సో ఇది బెటర్ కదండి. ఇప్పుడు హిస్టారిక్ అండ్ ఎస్. హెరిటేజ్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, ఇందులో నాకు మళ్ళీ సబ్ హెడింగ్స్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ కంటెంట్ అంతా కూడా కాపీ చేసుకుంటాను. సో ఇలా మీకు ఏమైనా వేరే ప్లేసెస్ కావాలన్నా ఇచ్చుకోండి. ఫన్ ఫన్ విజిట్ ప్లేసెస్ కానీ, సైట్ సీయింగ్ ప్లేసెస్ కానీ, ఇంకా కొన్నిసార్లు లేక్ ఏమన్నా ఉందా, ఏమన్నా లైక్ రివర్ ఏమన్నా ఉంటే అక్కడ వెళ్ళాలని ఉందా ఏమన్నా, అట్లాంటివి ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటే ఇవ్వండి. సో దట్ ఇట్ విల్ జనరేట్ ది కంటెంట్. సో ఇదేం లేదంటే మీరు కీవర్డ్ రీసెర్చ్ ప్రాపర్గా చేసి కీవర్డ్స్ గ్యాదర్ చేసుకుంటే మనకు కంటెంట్ ఐడియాస్ కూడా కొన్ని వస్తాయి అన్నట్టు. సో నౌ ఐ విల్ రీప్లేస్ ది కంటెంట్ హియర్. ఓకే, నా ఇట్స్ గుడ్ రైట్. H3 అయింది కాబట్టి H2 అయినా ఇచ్చుకోండి, ఏం పర్లేదు. సో దిస్ థింగ్ యూ కెన్ చేంజ్ టు H3 హెడ్డింగ్, అలా కావాలన్నా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇప్పుడు ఈ కంటెంట్ ఎన్ని వర్డ్స్ ఉంది, టోటల్ కంటెంట్ ఎంత ఉందని చెక్ చేసుకోండి. ఇక్కడ పోస్ట్లోకి వెళ్తే 401 వర్డ్స్ ఉందంట. Okay, so I can again go to ChatGPT and ask like, so make sure the content is up to 500 characters ఉండేలాగా చూడండి, కొంచెం ఎక్కువ కంటెంట్ ఇవ్వండి అని వస్తే మళ్ళీ ఇస్తుంది, రీరైట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. సో ఆ పని అంతా కూడా మీరు చేయండి.
ఓకే. సో ది మెయిన్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ హియర్ ఈస్, సో మీ హెడ్డింగ్స్లో మీ ఫోకస్ కీ ఫ్రేజ్ ఉండేలాగా చూసుకోండి. సో వెరైటీ ఆఫ్ కంటెంట్ కవర్ చేయడానికి ట్రై చేయండి, సో దట్ ఎక్కువ కీవర్డ్స్కి మన ఆర్టికల్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఓన్లీ బెస్ట్ ప్లేస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీయే కాకుండా సో వేరే వాటికి కూడా కనపడే ఛాన్సెస్ ఉంటారు. క్లియర్ టిల్ నా? ఎస్. రైట్. అండ్ నెక్స్ట్ థింగ్, సో ఫస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ paragraph. సో ఫస్ట్ లైన్ ఆఫ్ ఎవ్రీ paragraph is important. మేక్ షూర్ ఇట్ హ్యాస్ ప్రాపర్ కంటెంట్. సో స్టార్ట్ చేసేటప్పుడు సోదితో కాకుండా సో కొంచెం యూజర్కి ఎంగేజింగ్గా ఉండేలాగా స్టార్ట్ చేయండి. సో ప్రాపర్ కంటెంట్ అనేది ఉండేలాగా చూసుకోండి. చూడండి, విజయవాడ ఇస్ లైవ్లీ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ దట్ అట్రాక్ట్స్ టూరిస్ట్ ఫర్ ఇస్ హిస్టరీ, కల్చర్, మోడర్న్ లైఫ్ స్టైల్. ఇలా ప్రాపర్గా కంటెంట్ అనేది ఉండేలాగా చూసుకోండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ మేక్ యూజ్ ఆఫ్ బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్. సో ఇక్కడ కొంచెం వీడు ఆల్రెడీ ఇచ్చాడండి బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్. సో ఏదైనా ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే ఓకే, అది మీరు బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ చేయండి. సో ఇదంతా కూడా గూగుల్ రీడ్ చేస్తుందండి. సో గూగుల్కి ఈజీ అవుతుంది అనమాట. సో అక్కడక్కడ పిక్ చేసుకుంటుంది గూగుల్. ఫర్ గూగుల్ ఇట్ విల్ బికమ్ ఈజీ టు రీడ్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అలా. చూడండి, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇచ్చాడు. సో ఫ్రమ్ ఏన్షియంట్ కేవ్స్ టు పీస్ఫుల్ రివర్ వ్యూస్ ఇలా. సో దీని గురించి కూడా కంటెంట్ కావాలంటే చాట్‌జీపీటీని అడిగి రాసుకోండి. సో ఫర్ నౌ ఐ మేక్ ఇట్ బోల్డ్. ఇలా బోల్డ్ చేయొచ్చు, హెరిటేజ్ మూమెంట్స్ అని. సో డివోటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా వస్తారంట. సో ఓకే, ఇట్ ఈస్ గివింగ్ మీ సజెషన్స్. సో యూ కెన్ టేక్ దో సజెషన్స్ ఇఫ్ పాసిబుల్. క్లిక్ చేస్తే సింపుల్గా చేంజ్ అయిపోతుందండి. సో దిస్ ఈస్ హౌ గ్రామర్లీ వర్క్స్. ఓకే. సో ఇంకా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఏవి ఉన్నాయంటే డెడికేటెడ్ టు మహాత్మా గాంధీ, గాంధీ హిల్ అంటారు. సో హెరిటేజ్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. సో ఐల్ మేక్ ఇట్ ఇటాలిక్. సో అలా ఏమైనా ఇంపార్టెంట్ వర్డ్స్ కనుక ఉంటే ఓకే, సో మేక్ షూర్ యూ మేక్ ఇట్ బోల్డ్ ఆర్ ఇటాలిక్. సో బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ అలా చూస్ చేసుకోండి. సో బోల్డ్స్ అండ్ ఇటాలిక్స్ కూడా ఉండాలి. సో నెక్స్ట్ థింగ్ ఈస్ మెటా కీవర్డ్స్ ఆర్ మెటా ట్యాగ్స్. ఏదైనా అనొచ్చండి దీన్ని. సో మెటా కీవర్డ్స్ ఆర్ మెటా ట్యాగ్స్. సో ఈ మెటా ట్యాగ్స్ కానీ మెటా కీవర్డ్స్ కానీ ఎక్కడ ఇవ్వచ్చు. సో ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో చూస్తే మీకు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఇక్కడ ట్యాగ్స్ అన్ని కూడా ఇవ్వచ్చండి. సో దీస్ ఆర్ లైక్ సెకండరీ కీవర్డ్స్ అనుకోండి. ఓకే. సో ఈ ట్యాగ్స్ బేస్ చేసుకొని వీ కెన్ డిస్క్రైబ్ వాట్ అవర్ పోస్ట్ ఈస్ అబౌట్. సో మన పోస్ట్ దేని గురించి అనేది మనం డిస్క్రైబ్ చేయొచ్చండి. లైక్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అలా ఇస్తున్నా నేను. సో మీకు ఇది కూడా కావాలి అంటే చాట్ జీపీటీని అడిగితే ఇస్తుందండి. సో గివ్ మీ ట్యాగ్స్ అంటే ట్యాగ్స్ కూడా చాట్ జీపీటీ అనేది ఇస్తుంది. దాంట్లో ఏది బెస్ట్ అనేది చూసుకోండి. సో విజయవాడ టూరిస్ట్ ప్లేసెస్ ఇది బాగానే ఉంది కదా. సో మై పోస్ట్ ఈజ్ రిలవెంట్ టు దిస్ కీవర్డ్ ఆల్సో. సో మీరు ఇక్కడ సింపుల్గా ఏం చెప్తున్నామంటే మన పోస్ట్ దేనికి రిలవెంట్ అనేది గూగుల్కి అర్థం కావడం చెప్తున్నా అండి. సో యూ కెన్ యూజ్ అ మ్యాక్సిమమ్ ఆఫ్ 5 రిలవెంట్ ట్యాగ్స్ పర్ పోస్ట్. సో పర్ పోస్ట్ 5 to 6 ట్యాగ్స్ అనేటివి యాడ్ చేయండి. సో మేక్ షూర్ దే ఆర్ రిలవెంట్ టు యువర్ కంటెంట్. సో ఎక్కువ ఓవర్ యూజ్ చేయకండి. సో ఇఫ్ యూ యూజ్ టూ మెనీ ట్యాగ్స్ ఆల్సో ఇట్ మే హర్ట్ అవర్ ఎస్ఈఓ. ఇర్రిలవెంట్ ట్యాగ్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా మన ఎస్ఈఓ హర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, రైట్. సో ఫర్ ఎస్. ఎగ్జాంపుల్ నేను యా. ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. ఇప్పుడు హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేది నా ఆర్టికల్ అనుకుందాం. సో వీ కెన్ యాడ్ ట్యాగ్స్ లైక్ హెల్తీ ఫుడ్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, వెయిట్ లాస్ మీల్స్, సో వెయిట్ గెయిన్ మీల్స్ అలా. సో యూ కెన్ గివ్ సమ్ ట్యాగ్స్ లైక్ సెకండరీ కీవర్డ్స్ అని అనుకోండి. ఓకే, సింప్లీ దే డిస్క్రైబ్ వాట్ అవర్ పోస్ట్ ఈస్ అబౌట్. సో ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ ఏమన్నా ఉంటే మన పోస్ట్కి రిలవెంట్గా అవి మనం ఇక్కడ ట్యాగ్స్ దగ్గర ఇవ్వాలన్నమాట. సో ఐ విల్ సింప్లీ గివ్ దాట్. సో విజయవాడ సైట్ సీయింగ్ ఇస్తున్నాం. ఓకే, అండ్ దెన్ విజయవాడ ట్రావెల్ గైడ్. ఓకే, ట్రావెల్ గైడ్ ఇస్తున్నా అలాగా. సో మేక్ షూర్ సో గివ్ 4 to 5 ఆర్ 5 to 6 రిలవెంట్ కీవర్డ్స్. అర్థమైందా అండి? ఎస్. ఎస్. గోట్ ఇట్. రైట్. సో నా నెక్స్ట్ థింగ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో నా ఇంటర్నల్ లింక్స్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ లింక్స్ అంటే ఏంటి? సో ఐ ఎక్స్ప్లెయిన్. సో లెట్స్ థింక్ దట్ దిస్ ఈజ్ మై వెబ్సైట్. ఐ హ్యావ్ మెనీ పేజెస్ ఇన్ ఇట్. సో అబౌట్ అస్, హోమ్ పేజ్, వేరియస్ పోస్ట్ రాసినాను, ఇలా చాలా పేజెస్ ఉన్నాయండి. సో ఇంటర్నల్ లింక్స్ ఆర్ నథింగ్ బట్ హైపర్ లింక్స్
ఓకే. సో ఎవరైనా సరే ఇంటర్నల్ లింక్ మీద క్లిక్ చేస్తే దే విల్ బి రీడైరెక్టెడ్ టు సేమ్ పేజ్ హోమ్ ప్రెసెంట్ పేజ్. ఇన్ ది సేమ్ వెబ్సైట్. ఎస్. సో దిస్ ఈస్ వెబ్సైట్ డిజిరెడీ. సో డిజిరెడీ వెబ్సైట్లోనే ఇంకో పేజ్కి కనుక మనం యూజర్ని రీడైరెక్ట్ చేస్తే దాటిని ఇంటర్నల్ లింక్స్ అని అంటాం అన్నమాట. ఓకే. సో వీఆర్ మేకింగ్ ది యూజర్ మూవ్ అరౌండ్ విత్ ఇన్ ది వెబ్సైట్. విత్ ఇన్ ది వెబ్సైట్లోనే ఏదైనా వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తే దాన్ని ఇంటర్నల్ లింక్ అని అంటాం. సో ఎక్స్టర్నల్ లింక్ అంటే, సో ఇఫ్ ఎనీవన్ క్లిక్స్ ఆన్ దట్ లింక్ దే విల్ బి రీడైరెక్టెడ్ టు ఏ పేజ్ దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ అదర్ వెబ్సైట్. సో వేరే వెబ్సైట్కి గనక రీడైరెక్ట్ అయితే ఏదైనా లింక్ మీద క్లిక్ చేసి దాన్ని ఎక్స్టర్నల్ లింక్స్ అని అంటామండి. ఓకే. సో ఎక్స్టర్నల్ లింక్స్లో మనం అవుట్ బౌండ్ లింక్స్ అని కూడా అనొచ్చు. ఓకే. సో ఎక్స్టర్నల్ లింక్స్ ఆర్ ఆల్సో నోన్ as అవుట్ బౌండ్ లింక్స్. అవుట్ బౌండ్ అని ఎందుకంటున్నాం? వెబ్సైట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి. క్లియర్ టిల్ నా? ఎస్. రైట్. సో ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను. సో ఐ విల్ ఓపెన్ సమ్ పోస్ట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక లింక్ ఉందండి. ఇక్కడ ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. సో నేను studycircle.digiready.inలో ఉన్నా. ఇక్కడ క్లిక్ చేస్తే సో నేను ఏ వెబ్సైట్కి రీడైరెక్ట్ అయ్యా అండి? స్టడీ సర్కిల్లోనే. సో ఎస్ఈఓ ఇంపార్టెన్స్ సంథింగ్ వేరే ఆర్టికల్కి నేను రీడైరెక్ట్ అయ్యా, అవునా? ఎస్. ఎస్. రైట్. సో దిస్ ఈస్ అన్ ఇంటర్నల్ లింక్. సో నా ఐ షో అన్ ఎక్స్టర్నల్ లింక్. సో ఇప్పుడు ఇక్కడ కూడా ఇంకో లింక్ ఇచ్చా. ఐ క్లిక్ ఆన్ దట్ లింక్. సో వేర్ ఆమ్ ఐ యూట్యూబ్ డైరెక్ట్. డైరెక్ట్? సో సమ్ అదర్ వెబ్సైట్. యూట్యూబ్. యూట్యూబ్ అనేది ఎస్. ఎనీవే ఇట్స్ అవుట్ సైడ్ ఆఫ్ వెబ్సైట్. that particular website, this particular website. So this is an external link. సో విత్ ఇన్ ది వెబ్సైట్ రీడైరెక్ట్ చేస్తే ఇంటర్నల్ లింక్ అంటాము. అవుట్ సైడ్ ది వెబ్సైట్కి వెళ్తే ఎక్స్టర్నల్ లింక్ కానీ అవుట్ బౌండ్ లింక్ అని కానీ అంటామండి. ఓకే. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో మీ కంటెంట్లో ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు నేను ఇచ్చాను కదండి ఇలా. సో ఆ లింక్స్ కూడా ఎలా ఇవ్వాలి? సో మేక్ షూర్ you give link to the appropriate keywords. సో అప్రోప్రియేట్ కీవర్డ్స్ అంటే నేను చూపిస్తా ఇక్కడ. సో నా లెట్స్ గో హియర్. సో సారీ ఇక్కడే. సో చూడండి ఇప్పుడు నేను ఇక్కడ సో సర్చ్ ఇంజిన్ అనే కీవర్డ్కి లింక్ ఇచ్చానండి. అంటే వర్డ్కి లింక్ ఇచ్చా. నేను దీని మీద క్లిక్ చేస్తాను. సో ఇక్కడ సర్చ్ ఇంజిన్ రిలవెంట్ కంటెంట్ ఉండేదానికే నేను లింక్ చేశా, అవునా? యా. రైట్. సో సర్చ్ ఇంజిన్ గురించి ఈ ఆర్టికల్లో నేను రాశానండి, అందుకనే నేను లింక్ చేశా. సో ఎప్పుడైనా సరే లింక్ ఇచ్చేటప్పుడు రిలవెంట్ కంటెంట్కే లింక్ ఇవ్వండి. సో ఓకే. అప్రోప్రియేట్ కీవర్డ్కి ఇవ్వండి. ఆ కీవర్డ్ ఏ ఏ కంటెంట్కి అయితే రీడైరెక్ట్ అవుతుందో ఆ కంటెంట్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. రిలవెంట్ ఉండేలాగా చూసుకోండి. ఓకే. ఇంకొకటి అవుట్ బౌండ్ లింక్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇట్లా యూట్యూబ్ కానీ వికీపీడియాకి కూడా ఇచ్చుకోవచ్చండి మీరు అవుట్ బౌండ్ లింక్స్ అనేటివి. సో బట్ నెవర్ గివ్ అవుట్ బౌండ్ లింక్స్ టు కాంపిటీటర్స్. ఎందుకు? ఓకే. సో ఇప్పుడు యూజర్ అనేవాడు నా వెబ్సైట్కి వస్తాడు, ఈ లింక్ మీద క్లిక్ చేసి కాంపిటీటర్ సైట్కి వెళ్ళిపోతాడు. ఒక రకంగా నేనే ఎస్. వాళ్ళని నా కాంపిటీటర్కి తోలేస్తున్నట్టు. అవునా? యా. సో కాంపిటీటర్స్కి ఎస్. ఎప్పుడు ఇవ్వకండి. సో గివ్ లింక్స్ టు ఏదో వికీపీడియా ఆర్ అవర్. మీకేమన్నా యూట్యూబ్ ఛానల్ మీ ఓన్ సైట్స్ బిజినెస్ ఉంటే వాళ్ళకి లింక్ బ్యాక్ చేయండి. ఓకే. సో యా. దట్ ఈస్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్ ఎలా ఇవ్వాలి. సో ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించున్నా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ లింక్ టు దిస్. సో సో ఐ విల్ నాకేం లేదు నా దాంట్లో లింక్ చేయడానికి. సో ఐఎమ్ సింప్లీ లింకింగ్ టు దిస్ హోమ్ పేజ్. సో ఐ క్లిక్ ఆన్ ఎంటర్. సో ఇలా ఒక ఇంటర్నల్ లింక్ ఇవ్వండి, ఒక ఎక్స్టర్నల్ లింక్ కూడా ఉండేలాగా చూసుకోండి. సో ఇప్పుడు ఏదైనా మీకు వేరే ఏం ఆప్షన్ లేదు అనుకుంటే వికీపీడియా కూడా లింక్ చేసుకోవచ్చు అండి. లైక్ సో ఇప్పుడు హెరిటేజ్ అంటే ఏంటి, ఇఫ్ యూ వాంట్ టు సే మీనింగ్, సో యూ కెన్ గో టు సో హెరిటేజ్ మీనింగ్ వికీపీడియా ఆర్ ఎల్స్ హెరిటేజ్ ప్లేసెస్ ఇన్ హెరిటేజ్ విజయవాడ. ప్లేసెస్ ఇన్ విజయవాడ అని ఇచ్చేసి వికీపీడియా అని కొడతాను నేను. సో ఈ లింక్ ఓపెన్ అవుతుంది. దాంతో దాని రిలవెంట్ కంటెంటే ఉంటుందండి. చూడండి ఇప్పుడు నేను దీనికి లింక్ ఇస్తాను. కాపీ లింక్ అడ్రస్ అండ్ దెన్ ఐల్ గివ్ ఏ ఎక్స్టర్నల్ లింక్ హియర్. ఓకే డన్. సో యా. ఇంటర్నల్ లింక్స్ ఎక్స్టర్నల్ లింక్స్ కూడా ప్రాపర్గా ఇచ్చుకోండి. కాకపోతే
రిలవెంట్ కీవర్డ్కే ఇవ్వండి. ఆ కీవర్డ్ అనేది మీరు ఏ కంటెంట్కి అయితే రీడైరెక్ట్ చేస్తున్నారో ఆ కీవర్డ్ ఆ కంటెంట్ రిలవెంట్గా ఉండేలాగా చూసుకోండి. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ యూఆర్ఎల్ అండ్ పర్మాలింక్ ఆప్టిమైజేషన్. యూఆర్ఎల్ ఆప్టిమైజేషన్ అన్నా పర్మాలింక్ ఆప్టిమైజేషన్ అన్నా ఏదైనా ఒకటే అండి. యూజువల్లీ మన పేజ్ టైటిల్, ఈ టైటిలే పర్మాలింక్గా కేటగిరీ. తీసేసుకుంటుందండి. ఓకే. సో ఎస్. ఫైల్ నేమ్ అని కూడా అనొచ్చు మీరు. సో ఇక్కడ సో ఐ గో టు పోస్ట్ సంథింగ్. చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒక యుఆర్ఎల్ క్రియేట్ అయిపోయింది మనకు, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ అని. చూడండి, సో మన టైటిలే బై డిఫాల్ట్ ఫైల్ నేమ్గా తీసేసుకుంటుందండి. ఓకే. సో లెట్ మీ క్లిక్ ఆన్ పబ్లిష్. సో యుఆర్ఎల్ అనేది క్లియర్గా ఉండేలాగా చూసుకోండి మీరు. సో ఐల్ గో హియర్, ఐల్ క్లిక్ ఆన్ వ్యూ పోస్ట్. చూడండి ఇక్కడ డేట్ అన్నీ కనిపిస్తున్నాయి, అవునా? దిస్ ఈస్ నాట్ క్లియర్. నేను ముందే స్టార్టింగ్ ఫస్ట్ క్లాస్లో చెప్పున్నా పర్మాలింక్ ఎస్. ఆప్టిమైజేషన్ అనేది. యా. ఎప్పుడైనా సరే మీ యూఆర్ఎల్ అనేది క్లియర్గా ఉండేలా చూసుకోండి. ఈ డేటు టైము యూజర్కి అక్కర్లేదు, సర్చ్ ఇంజిన్కి అక్కర్లేదు. సో మేక్ షూర్ ఇట్ ఈస్ క్లియర్. సో గో టు వర్డ్ ప్రెస్ సెట్టింగ్స్ సెట్టింగ్. సెట్టింగ్. ఎస్. అండ్ దెన్ పర్మాలింక్స్ లింక్స్. అండ్ దెన్ చూస్ పోస్ట్ నేమ్. పోస్ట్ సో నేమ్. దట్ యా. ఈ డేటు టైం ఇట్లాంటివన్నీ కనిపించవండి డైరెక్ట్గా. సో మీ పోస్ట్ నేమ్ అనేది కనిపిస్తుంది అనమాట. ఐ క్లిక్ ఆన్ సేవ్. ఇది ఎప్పుడైనా సరే వర్డ్ ప్రెస్ అకౌంట్ కానీ సారీ వర్డ్ ప్రెస్ వెబ్సైట్ స్టార్ట్ చేసినప్పుడే చేసుకోండి. సో ఎందుకంటే తర్వాత ఒకసారి గూగుల్లో అప్డేట్ అయిపోయిన తర్వాత యూఆర్ఎల్ని చేంజ్ అవ్వాలంటే మళ్ళీ కష్టం అండి. సో ఇట్ విల్ నాట్ బి దాట్ గుడ్ అన్నట్టు. సో ముందుగానే చేంజ్ చేసుకొని పోస్ట్ కానీ ఏమైనా రాసుకునేటప్పుడు రాసుకోండి. సో గో బ్యాక్, ఐ ఓపెన్ ఇట్. సో మేక్ షూర్ యువర్ యూఆర్ఎల్ ఆర్ పర్మాలింక్ ఈస్ క్లీన్. పర్మాలింక్ అంటే ప్రతిదీ యూఆర్ఎలే అండి. సో హోమ్ పేజ్కి ఒక ఎస్. యూఆర్ఎల్ ఉంటుంది, కాంటాక్టర్స్కి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ప్రతిదీ కూడా క్లీన్గా నీట్గా ఉండేలాగా చూసుకోండి, క్లమ్జీగా ఉండకుండా చూసుకోండి. అండ్ ఆల్సో మేక్ షూర్ ఇట్ హ్యాస్ యువర్ కీవర్డ్. ఓకేనా? సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ, దిస్ ఈస్ మై కీవర్డ్. ఇలా కీవర్డ్ ఉండేలాగా చూసుకోండి. ఒకవేళ కాదు అనుకుంటే యూ కెన్ చేంజ్ దిస్ కీవర్డ్ ఆల్సో. సో ఇప్పుడు నేను మల్టిపుల్ కీవర్డ్స్కి నా వెబ్సైట్ డిస్ప్లే అవ్వాలంటే ఎలాగా, నా ఆర్టికల్ డిస్ప్లే అవ్వాలంటే ఎలాగంటే ఎలా. సో యూ కెన్ టార్గెట్ మల్టిపుల్ కీవర్డ్స్. సో లైక్ దిస్. సో నేను టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ అని ఇస్తానండి ఇక్కడ. సో టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. సో దట్ సో ఇక్కడ ఇంకొక కీవర్డ్ యాడ్ చేస్తున్నట్టు నేను. ఓకేనా? సో క్లిక్ ఆన్ ఎంటర్. సో చూడండి ఇక్కడ సేవ్ అయిపోయింది, అది క్లిక్ ఆన్ సేవ్. ఓకే. సో ఇప్పుడు నేను టైటిల్లో ఒక కీవర్డ్ ఇస్తున్నా, యూఆర్ఎల్ ఒక కీవర్డ్ ఇస్తున్నా, అలాగే నా హెడ్డింగ్స్లో కూడా మల్టిపుల్ కీవర్డ్స్ అనేటివి ఇస్తున్నా. సో దీనివల్ల నేను ఏం చెప్పాలనుకుంటున్నా, ఈ అన్ని కీవర్డ్స్కి నా కంటెంట్ రిలవెంటే. వీటిలో దేన్ని సర్చ్ చేసినా సరే యూజరు నా కంటెంట్ అనేది ఎస్సీఆర్పిలో కనిపించేలాగా చెయ్యి అని గూగుల్కి హింట్స్ ఇస్తున్నా అండి. ఓకే, ఐఎమ్ ట్రైనింగ్ గూగుల్. రైట్, క్లియర్ టిల్ నా? ఎస్. సో అండ్ యూఆర్ఎల్ అనేది మ్యాక్సిమం 75 క్యారెక్టర్స్ ఉంటుందండి, అంతకుమించి పోం మ్యాక్సిమం. సో 75 క్యారెక్టర్స్ లోపలే ఉండేలాగా చూసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, యాడ్ ఇమేజెస్. సో ఐ విల్ చూస్ వన్ ఇమేజ్. సో మీరైతే ప్రాపర్ ఇమేజెస్ చూస్ చేసుకోండి. ప్రస్తుతానికి నేను ఏదో ఒకటి చూస్ చేస్తాను, ఇలాగా ఏదో ఒకటి. సో మేక్ ష్యూర్ యూ ఆర్ గివింగ్ ఇమేజ్ టైటిల్ అండ్ ఆల్ టెక్స్ట్. సో ఆల్ టెక్స్ట్ అంటే ఏంటి? ఆల్ట్ అనేది షార్ట్ కట్ ఫామ్ అండి. ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ టెక్స్ట్. సో ఆల్ టెక్స్ట్ అంటే ఆల్టర్నేట్. ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అని అర్థము. సో నౌ వాట్ ఈస్ దిస్? సో ఇప్పుడు కళ్ళు లేని వాళ్ళు ఉంటారండి. సో వాళ్ళు ఒక ఇమేజ్ అని చూసి ఈ ఇమేజ్ దీని గురించి అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా. సో కంటెంట్ అయితే గూగుల్ ఎస్. వాళ్ళకి చదివి వినిపిస్తుందండి. సో యా. ఇమేజ్ దేని గురించి అని ఎలాగా? సో ఫర్ దాట్ పర్పస్ వి గివ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనమాట. సో లైక్, సో హియర్ ఐ విల్ గివ్ అనదర్ థింగ్ లైక్, సో హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ విజయవాడ. ఇలా ఇంకొక కీవర్డ్ ఇస్తున్నా. సో కాకపోతే ప్లేసెస్ ఇన్ విజయవాడ అనేది నా ఫోకస్ కీ ఫ్రేజ్ అండి, నా మెయిన్ కీ ఫ్రేజ్. అది నేను ఎక్కడ మిస్ అవ్వట్లేదు, మీరు గమనిస్తే, అవునా? రైట్. సో ఎస్. మేక్ ష్యూర్ you have your focus key phrase in your every keyword.
ఓకే, సో ద మెయిన్ థింగ్ వచ్చేసి ప్లేసెస్ ఇన్ విజయవాడ అనేది నా మెయిన్ థింగ్, నా మెయిన్ ఫోకస్ కీ ఫ్రేజ్. దాన్ని ప్రతి దగ్గర ప్రతి కీవర్డ్లో ఉండేలాగా నేను చూస్ చేసుకున్నా. హిస్టారిక్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, టాప్ 10 ప్లేసెస్ ఇన్ విజయవాడ, బెస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ అలా. అర్థమైందా అండి? ఓకే. ఎస్. సో ఈ ఇమేజ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మన ఇమేజ్ని డిస్క్రైబ్ చేయడానికి వెళ్ళిపోతుందండి. సో సర్చ్ ఇంజిన్ క్రాలర్స్కి కానీ ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు అలా ఇమేజ్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే, సో దిస్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ హెల్ప్స్ టు డిస్క్రైబ్ అవర్ ఇమేజ్, వాట్ అవర్ ఇమేజ్ ఈస్ అబౌట్, మన ఇమేజ్ దేని గురించి అని సర్చ్ ఇంజిన్స్ కానీ ఆర్ ఫర్ యూజర్స్ ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఈజీగా ఇండెక్స్ చేసుకోగలుగుతుంది గూగుల్ అనేది, అండర్స్టాండ్ చేసుకుంటుంది ఈ పిక్చర్ దేని గురించి అని. సో ఈ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీరు, సో సారీ, టైటిల్ అండ్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్లో కూడా మీరు మీ కీవర్డ్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, సో డిస్క్రైబ్ ది ఇమేజ్ ఎస్. ప్రాపర్లీ. నెక్స్ట్, సో I'll go here. And last one is LSI keywords. LSI keywords are nothing but like latent semantic indexing. సో వీటి మనం సింపుల్గా సెకండరీ కీవర్డ్స్ అని అనొచ్చండి. సో మీరు ఏదైనా టాపిక్ రాస్తూ ఉంటే, ఆర్ ఎల్స్ లైక్ ఐఎమ్ రైటింగ్ అబౌట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ, సంథింగ్ లైక్ దిస్. ఓకే రైట్, ఏంటి నా టాపిక్? సో బెస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ టు విజిట్ విత్ ఫ్యామిలీ, ఇది నా టాపిక్ అండి. సో if you are writing any topic, so make sure you are using secondary keywords also. సో రిలవెంట్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయండి, టాపిక్ రిలవెంట్ కీవర్డ్స్ కూడా యూజ్ చేయండి అని చెప్తున్నా. సో ఇలా రిలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేయకుండా మనం కంటెంటే రాయలేమండి. ఖచ్చితంగా ఈ ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ రైటింగ్ అబౌట్ బ్యాంక్ అనుకో. సో బ్యాంక్ రిలవెంట్ కీవర్డ్స్ ఏంటండి? మనీ, ఎస్. అకౌంట్, ఇంకా లోన్, ఇంకేముంటాయండి, సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, అవునా? ఇవన్నీ కూడా ఎస్. బ్యాంకుకి రిలవెంట్ కీవర్డ్స్ అన్నమాట. సో ఇంట్రెస్ట్ అని ఇలా, సో ఇలా రిలవెంట్ కీవర్డ్స్ యూజ్ చేయండి అని చెప్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క కంటెంట్లో ఆ కీవర్డ్స్ యూజ్ చేయకపోతే సో మనం ఆర్టికల్ అనేది రాయలేమన్నమాట. సో ఆ కీవర్డ్స్ కూడా యూజ్ చేయండి అని చెప్తున్నాం, మనం యూజ్ చేస్తున్నాం. సో ఓన్లీ నేను బెస్ట్ ప్లేసెస్ టు విజిట్, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ అనే చెప్పట్లేదండి. సో విజయవాడలో ఈ ప్లేసెస్ ఉంటాయి, ఈ ప్లేస్లో ఇది బాగుంటుంది, ఈ ప్లేస్లో ఇది బాగుంటుంది అని కూడా చెప్తున్నాం. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఎస్. ఎల్ఎస్ఐ కీవర్డ్స్. సో లేటెంట్ సిమాంటిక్ ఇండెక్సింగ్ అని అంటాం అనమాట. ఓకే, క్లియర్ టిల్ నా? యా. ఎస్. సో నా లెట్స్ గో టు ది మెయిన్ పార్ట్, మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్. సో ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వాలి అని అంటే, సో మనము కొన్ని ప్లగిన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలండి, ఆన్ పేజ్ ఎస్ఈఓ ప్లగిన్స్. సో చాలా ప్లగిన్స్ ఉన్నాయి దీంట్లో. సో ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ, ఈ ప్లగిన్ బాగానే ఉంటుంది. ఇంకా యూ కెన్ ఆల్సో గో ఫర్ యోస్ట్ ఎస్ఈఓ, ఇది కూడా ప్లగిన్ బాగుంటుంది. నెక్స్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ. ఓకే, మీరు ఏ ప్లగిన్ కావాలంటే ఆ ప్లగిన్ వాడుకోవచ్చు అండి. సో ప్రస్తుతానికైతే నేను ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో ఐ విల్ సేవ్ అండ్ ఐ దెన్ ఇన్స్టాల్ ది ప్లగిన్. ప్లగిన్స్, యాడ్ ప్లగిన్. సో ఇవన్నీ కూడా ఎస్ఈఓ ప్లగిన్స్ అండి. ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ అని సర్చ్ చేస్తున్నాను నేను. సో యూస్ట్ ఎస్ఈఓ కూడా బాగుంటుందండి, నేను యూస్ట్ ఎస్ఈఓ కూడా చాలాసార్లు వాడు. సో దిస్ ఈస్ ర్యాంక్ మ్యాథ్. సో మీ ఇష్టం, ఏ ప్లగిన్ అయినా మీరు యూస్ చేసుకోవచ్చు. సో మెటా టైటిల్ అండ్ మెటా డిస్క్రిప్షన్ రాయాలి అంటే ప్లగిన్స్ ఉంది. అండ్ ఐ విల్ క్లిక్ ఆన్ యాక్టివేట్ నా. సో ఇది యూస్ చేసే ముందర మెటా టైటిల్ అంటే ఏంటి, డిస్క్రిప్షన్ అంటే ఏంటి కూడా చూద్దాము. సో ఐ విల్ గో టు పోస్, ఆల్ పోస్. సో ఈ ప్లగిన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఆ ప్లగిన్ యాక్టివేట్ అయిందో లేదో చూడాలి అంటే, ఏదైనా పేజ్ కానీ పోస్ట్ కానీ ఓపెన్ చేస్తే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇది వచ్చేసి ఉంటుందండి, ఏఐఎస్సిఓ సెట్టింగ్స్ అని. ఓకేనా? సో దిస్ ఈస్ లైక్ మీరు చూసి మీరు చెప్పొచ్చు అనమాట ప్లగిన్ యాక్టివేట్ అయింది అని. నా, సో మెటా టైటిల్ అంటే ఏంటి? సో లెట్ మీ గో టు గూగుల్ అండ్ లెట్ మీ షో యూ. సో లైక్, సో బెస్ట్ రెస్టారెంట్స్ ఇన్ విజయవాడ సంథింగ్. సో దిస్ ఈస్ మెటా టైటిల్, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది మెటా టైటిల్. ఓకే, సో దీన్నే మనం టైటిల్ ట్యాగ్ అని కూడా అనొచ్చండి, ఆర్ ఇట్స్ ది నేమ్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్.
అవునా? సో దీన్ని నేమ్ ఆఫ్ అవర్ వెబ్ పేజ్ అనొచ్చు, టైటిల్ ట్యాగ్ అని కూడా అనొచ్చు. సో ఈ టైటిల్ అనేది ఇక్కడ మనకు బ్రౌజర్ మీద కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. అవునా? సో మన వెబ్ పేజ్ ఎస్. దేని గురించి అనేది కూడా డిస్ప్లే అవుతుంది అనమాట. సో దట్స్ వై దిస్ టైటిల్ ట్యాగ్, దిస్ మెటా టైటిల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మేక్ షూర్ యువర్ మెటా టైటిల్ ఈస్ ఆల్వేస్ ఇన్ H1 హెడింగ్. సో H1 హెడింగ్ లోనే ఉండాలండి ఇది. బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ లో అయితే H1 లోనే ఉంటుంది. సో అండ్ ఈ టైటిల్ ట్యాగ్ స్టార్టింగ్ లెటర్స్ అన్ని కూడా క్యాప్స్ ఉండేలాగా క్యాపిటల్. చూసుకోండి. ఎస్. ఎందుకు? లుక్ అండ్ ఫీల్ కోసం అండి. లుక్ అండ్ ఫీల్. ఎస్. అంతే, ఇంకేం లేదు. సో మీరు గమనిస్తే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డూ దాట్. చూడండి, ఫస్ట్ లెటర్స్ అన్ని కూడా క్యాప్స్ ఉంటాయి, చూసేకి బాగుంటుంది అందుకని. సో మేక్ షూర్. సో ది H1 హెడింగ్ హ్యాస్ యర్ కీవర్డ్ ఫోకస్ కీ ఫ్రేజ్. సో ప్లేసెస్ ఇన్ విజయవాడ అనేది నా ఫోకస్ కీ ఫ్రేజ్ అయిపోయింది ఇక్కడ. సో అది ఉందా లేదా అనేది కూడా చూస్ చేసుకోండి. అది ఉండాలి, H1 హెడింగ్లోనే ఉండాలి. సో H1 అని చెప్తున్నా అంటే ఇంతకుముందు చెప్పున్న H1 to H6 హెడింగ్స్ ఉంటాయి. ఎస్. H1 ఈస్ H1 బిగ్గర్ వన్, H6 ఇస్ ది స్మాలెస్ట్ వన్. లాస్ట్. అలా. ఎస్. ఓకే. సో ఈ ఆప్టిమల్ లెంత్ ఎంత? సో ది ఆప్టిమల్ లెంత్ ఈస్ 55 క్యారెక్టర్స్ ఆర్ 60 క్యారెక్టర్స్. 55 to 60 క్యారెక్టర్స్ వరకు ఉండేలాగా చూసుకోండి ఈ టైటిల్ అనేది. ఎందుకంటే సో ఎక్కువ ఉంటే గూగుల్ విల్ ట్రంకేట్ ఇట్. మీకు ఇక్కడ డాట్ 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 కనిపిస్తుందా? సో వీడు 60 క్యారెక్టర్స్ కన్నా ఎక్కువ రాశాడండి, అందుకని ఈ టైటిల్ అనేది ట్రంకేట్ అయిపోయింది, అంటే కట్ చేసేసింది గూగుల్ అనేది, ఎక్కువ చూపించట్లేదు అనమాట. అవునా? అలాగనమాట. సో ఎక్కువ ఉంటే గూగుల్ విల్ కట్ దట్ టైటిల్. సో మేక్ షూర్ ఇట్ ఈస్ విత్ ఇన్ 60 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి. సో ఓకే. లెంతీ టైటిల్స్ విల్ బి ట్రంకేటెడ్ బై సర్చ్ ఇంజిన్స్. సో ఇనిషియల్ క్యాప్స్ ఉండేలాగా చూసుకోండి. సో మేక్ షూర్ సో ఇట్ డిస్క్రైబ్స్ యువర్ కంటెంట్, అది మెయిన్. ఎట్లయినా అదే రాస్తాం. ఓకే. సో ఇక్కడ ఈ మెటా టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలండి. సో మీరు బై డిఫాల్ట్ అదే తీసుకుంటుంది. మీరు వేరే టైటిల్ అయినా కూడా ఇచ్చుకోవచ్చు. రిలవెంట్ టైటిల్ అనేది ఇచ్చుకోండి. సో ఎందుకు? మల్టిపుల్ కీవర్డ్స్ని టార్గెట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఇలా డిఫరెంట్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో డిఫరెంట్ కీవర్డ్స్ ఇచ్చుకుంటే సో ఎక్కువ కీవర్డ్స్కి మనది కనపడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మన ఆర్టికల్ అనేది. సో టూరిస్ట్ ప్లేసెస్ ఇన్ విజయవాడ అలా ఇస్తున్నాను నేను. సో నేను ఎక్కడ ఏం రాసినా సరే నా ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది నేను మిస్ అవ్వట్లేదండి. సో చూడండి, 28 out of 60 మ్యాక్సిమం రికమెండెడ్ క్యారెక్టర్స్. సో 28 క్యారెక్టర్స్ ఉందంట. సో నేను ఇంకా యాడ్ చేస్తాను, టు విజిట్ ఇన్ విజయవాడ అని ఇస్తుంది. డన్. సో నా ఎస్. మెటా డిస్క్రిప్షన్ అంటే ఏంటి? సో ఇక్కడ కింద ఒక 2 to 3 లైనర్ సమ్మరీ ఉంది కదండి. సో దీన్ని మెటా డిస్క్రిప్షన్ అంటాం అనమాట. సో ఈ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ అండి. యూజర్కి ఫస్ట్ ఇదే కనిపిస్తుంది అనమాట. సో గూగుల్లో సెర్చ్ చేయగానే ఫస్ట్ కనిపించేది మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్. ఇది అట్రాక్టివ్గా ఉంటేనే యూజర్ అనేవాడు క్లిక్ చేసి లోపలికి వెళ్తాడు. సో మేక్ షూర్ దే ఆర్ గుడ్. ఓకే, దిస్ ఈస్ ది సమ్మరీ ఆఫ్ వెబ్ పేజ్. సో మీరు ఒక సమ్మరీ అనేది ఇవ్వచ్చు అనమాట. సో గో టు దిస్ ఏఐఎస్యు సెట్టింగ్స్. ఇక్కడ మీకు మెటా డిస్క్రిప్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను తీసేసి నా ఓన్గా రాస్తా. సో మీకు కావాలి అనుకుంటే యూ కెన్ ఆస్క్ ఫర్ చాట్ జీపీటీ ఆల్సో. సో చాట్ జీపీటీకి వెళ్ళి నాకు ఇవ్వండి, నాకు మెటా డిస్క్రిప్షన్ ఇవ్వు అంటే ఇస్తుందండి. సో మీరు ప్రీవియస్ చార్ట్స్ అన్ని కూడా ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో కనిపిస్తాయి మీకు. సో ఇక్కడ వెళ్ళి సో ఐ ఆస్క్ లైక్ గివ్ మీ ఏ ఎస్సీఓ ఫ్రెండ్లీ మెటా డిస్క్రిప్షన్ అని అడుగుతున్నా నేను. సో అండ్ ఆల్సో మెటా డిస్క్రిప్షన్ లెంత్ అనేది మ్యాక్సిమమ్ ఆఫ్ 155 క్యారెక్టర్స్ ఉండేలాగా చూసుకోండి, అంతకన్నా ఉండకూడదు. ఓకే. సో ఓకే. విత్ ఇన్ 155 క్యారెక్టర్స్ అని చెప్తున్నా. అండ్ మేక్ షూర్ ది మెటా డిస్క్రిప్షన్ హ్యాస్ యర్ కీవర్డ్. సో మెయిన్ కీవర్డ్ ఏంటి? సో మీరు దేని గురించి ఆర్టికల్ రాశారనేది ఆ 155 క్యారెక్టర్స్లో ఉండేలాగా చూసుకోండి. ఓకే. సో ఇట్ షుడ్ మ్యాచ్ ది కంటెంట్ ఆఫ్ ది పేజ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చింది. సో నేను ఇది తీసుకుంటున్నా. ఇంతకు ముందు ఆర్టికల్ రైటింగ్ అనేది చాలా కష్టంగా ఉండేదండి. మనమే ఓన్గా ఎస్. మెటా టైటిల్ రాయాలి, డిస్క్రిప్షన్ రాయాలి, స్పిన్ చేసుకొని రాయాలి. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక సో డిజిటల్ మార్కెటింగ్ ఏఐ రావడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. కోర్స్ ఐ అగ్రి, కంటెంట్ రైటర్స్ కానీ వాళ్ళందరికీ జాబ్స్ పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ కూడా ఉన్నాయి. బట్ యూజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయండి. మనం ఏం చేయలేం కొన్ని వాటికి. ఓకే. సో నా
సో ఇప్పుడు నేను మెటా టైటిల్ మెటా డిస్క్రిప్షన్ కూడా రాసేసాను. సో నా సో ఇక్కడ చూడండి, కొంచెం కిందికి వస్తే పేజ్ అనాలిసిస్ అని ఉంటుంది చూడండి. మెటా డిస్క్రిప్షన్ లెంత్ ఉందా లేదా, కంటెంట్ లెంత్ ప్రాపర్గా ఉందా లేదా, సో ఏమైనా ఎర్రర్స్ ఉంటే కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట. చూడండి, సో ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇమేజెస్ ఆన్ వీడియోస్ లేవు అని చెప్తుందండి ప్రాపర్గా. సో ఇంకొక ఇమేజ్ కన్నా అలా యాడ్ చేసుకోండి మధ్యలో కంటెంట్లో మీరు. సో యూ నో హౌ టు యాడ్ అన్ ఇమేజ్, రైట్? సో ఇక్కడ యాడ్ బ్లాక్ ఉంటుంది. సో ఇఫ్ యూ వాంట్ అన్ ఇమేజ్ హియర్ ఎంటర్ ఇవ్వండి. ఇక్కడ యాడ్ బ్లాక్ ఉంటుంది, యాడ్ చేసి సో యూ కెన్ చూస్ అన్ ఇమేజ్ అండ్ యూ కెన్ యాడ్ వన్. అలా దానికి కూడా ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది మీరు ఇవ్వాలన్నమాట. ఓకే. సో ఎస్సీఓ టైటిల్ ఇస్ టూ షార్ట్ అంటండి. సో నేను దీన్నే అడుగుతా. సో గివ్ మీ ఏ మెటా టైటిల్ అని. సో ఇన్ 60 క్యారెక్టర్స్ అని చెప్తున్నా. సో బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ, హిస్టారిక్ అండ్ హెరిటేజ్ స్పాట్స్ అని ఇచ్చింది. బాగుందండి. సో నేను ఇప్పుడు ఇక్కడ ఇది కూడా ఇస్తున్నా. సో ఇంకా ఇక్కడ ఫోకస్ కీ ఫ్రేజ్ అని ఒకటి ఉంటుందండి. అంటే ది మెయిన్ కీవర్డ్ ఏంటి అని అది కూడా ఇస్తున్నా. సో ప్లేసెస్ ఇన్ విజయవాడ, ఇవన్నీ ఎందుకు చేస్తున్నామండి? సో నా కంటెంట్ దీనికి రిలవెంట్ అని గూగుల్కి చెప్పడం కోసం. సో రైట్, ఇవన్నీ ఇస్తున్నా. సో తర్వాత మీ ఎస్సీఓ ఎలా ఉందని ఇక్కడ చెప్పేస్తుంది చూడండి. సో మీ హెడ్డింగ్స్ ఎలా ఉన్నాయి, సో ప్రాపర్గా ఉన్నాయా లేదా, స్కోర్ అనే హెడ్డింగ్ స్కోర్ ఉంటుంది ఇక్కడ. అండ్ దెన్ ఎస్సీఓ స్కోర్ ఎలా ఉంది, 83 ఉంది గ్రీన్. సో బాగుంది స్కోర్ అన్నట్టు. సో మీరు హెడ్డింగ్స్ అనేవి కొంచెం ప్రాపర్గా ఇవ్వండి అని నేను చెప్తున్నా. సో నేను ఇక్కడ అంత ఐ హ్యావింగ్ టు కేర్. సో మీరు హెడ్డింగ్స్ ఇచ్చేటప్పుడు ప్రాపర్గా హెడ్డింగ్స్ అనేటివి ఇచ్చుకోండి. సో నేను ఒక హెడ్డింగే ఇచ్చి వదిలేశాను. సో మీరు హెరిటేజ్ ప్లేసెస్, హిస్టారిక్ ప్లేసెస్, టూరిస్ట్ ప్లేసెస్, సో సైట్ సీయింగ్ ప్లేసెస్ అలా డిఫరెంట్గా ఇచ్చి ప్రాపర్గా కంటెంట్ అనేది రాయండి. సో ఇంకా ఇక్కడ 62 క్యారెక్టర్స్ ఉందంట చూడండి. సో ఓకే. సో మీరు ఇది తర్వాత ట్రంకేట్ చేసుకోండి. సో యూ కెన్ చేంజ్ ఇట్. సో ఐ విల్ సింప్లీ సే లైక్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ. సో ఓకే, ఇట్ ఈస్ ఆల్సో గుడ్. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక్కటి చేంజ్ చేస్తూనే నా స్కోర్ ఎంత చేంజ్ అయిపోయింది చూడండి, 94 మై ఎస్సీఓ స్కోర్. ఎస్. అవునా? రైట్. సో బాగుంది ఎస్సీఓ స్కోర్. సో హెడ్డింగ్స్ కూడా కొంచెం చేంజ్ చేసాము, ప్రాపర్గా కంటెంట్ రాసాము అంటే దీని స్కోర్ కూడా పెరుగుతుందండి. ఓకే. సో ఐ క్లిక్ ఆన్ సేవ్, డన్. సో అండ్ దెన్ ఐ గో హియర్ అండ్ రిఫ్రెష్ దిస్ పేజ్. ఓకే, కాన్ బి ఫౌండ్. నేను యూఆర్ఎల్ చేంజ్ చేశా కదా, మర్చిపోయానండి, సారీ. సో ఇక్కడే విజిట్ చేస్తాను నేను. సో ఐ క్లిక్ హియర్ అండ్ దెన్ యా. ఓకే. సో దిస్ ఈజ్ మై ఆర్టికల్. సో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీ ఫోకస్ కీ ఫ్రేజ్ అనేది మీ కంటెంట్లో ఉండేలాగా చూసుకోండి. ఫోకస్ కీ ఫ్రేజ్ అంటే ది మెయిన్ సర్చ్ టర్మ్. ఇక్కడ నాకు ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ అనేది ది మెయిన్ సర్చ్ టర్మ్. సో ఈ రెస్ట్ ఆల్ అనేది కీవర్డ్స్ అండి. సో బెస్ట్ ప్లేసెస్ అని, టూరిస్ట్ ప్లేసెస్ అని, టాప్ 10 ప్లేసెస్ టు విజిట్ అని, సో ప్లేసెస్ టు విజిట్ ఇన్ విజయవాడ విత్ ఫ్యామిలీ అని, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా కీవర్డ్స్ అనమాట. సో నేను ఇమేజ్కి ఒక కీవర్డ్, టైటిల్కి ఒక కీవర్డ్, హెడ్డింగ్స్లో ఒక కీవర్డ్, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నా? సో నేను మల్టిపుల్ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తున్నా. సో ఓన్లీ ఒక కీవర్డ్కే నేను కంటెంట్ రాస్తే ఏమవుతుందండి? ఆ ఒక కీవర్డ్కే నా ఆర్టికల్ అనేది కనిపిస్తుంది, అవునా? ఎస్. సో మల్టిపుల్ కీవర్డ్స్కి కనిపిస్తే బెటర్ కదా యా. ఒక ఒకటి కన్నా. సో నా విజిబిలిటీ అనేది పెరుగుతుంది. సో దట్స్ వై ఐమ్ చూసింగ్ వేరియస్ కీవర్డ్స్. సో ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ అండి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా కంటెంట్ రాసేటప్పుడు మీరు ఫాలో అవ్వాలి. ప్లస్ కాపీ కంటెంట్ లేకుండా చూసుకోవాలి. యూనిక్ అండ్ క్వాలిటీ కంటెంట్ రాయాలి. సో యువర్ టాస్క్ ఈస్ టు రైట్ అన్ ఆర్టికల్ అండ్ కమ్ బ్యాక్ టుమారో. సో మీరు ఒక ఆర్టికల్ అనేది ప్రాపర్గా రాసి ఈ ఆన్ పేజ్ ఎస్సీఓ ప్లగిన్, యోస్ట్ ఎస్సీఓ వాడతారో ఏ ఎస్సీఓ వాడతారో మీ ఇష్టం, అది ఒకటి ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్ ఎస్సీఓ ఫ్రెండ్లీ ఆర్టికల్ ఒకటి రాసుకొని వస్తే గూగుల్కి ఎలా సబ్మిట్ చేయాలనేది నేను రేపు చూపిస్తాను మీకు. ఓకే. ఓకే. అండ్ మేక్ షూర్ యూ యూజ్ ఆల్ దీస్ ఆన్ పేజ్ ఎస్సీఓ టెక్నిక్స్. ఐఎమ్ సేయింగ్ వన్స్ అగైన్. సో ఆన్ పేజ్ ఎస్సీఓ అనేది ఆర్టికల్కి, పోస్ట్కి మాత్రమే కాదండి, హోల్ వెబ్సైట్కి వర్తిస్తుంది. సో మీరు నా వెబ్సైట్ కనుక చూస్తే, సో ఐ గో టు, సో అక్కడ కూడా నేను బోల్డ్స్ అవి ఇవి వాడుంటా అండి, గమనించారా? దిస్ ఈస్ ఇన్ బోల్డ్.
సమ్ విల్ బీ ఇన్ ఇటాలిక్. ఎందుకు? ఎస్సీఓ కోసం. ఓకే, సో మీరు హోల్ వెబ్సైట్కి ఈ కాన్సెప్ట్ అనేది అప్లై చేయాలన్నమాట. ఓకే. సో యూ హ్యావ్ టు డూ అప్లై ఆల్ దీస్ థింగ్స్ టు యువర్ కంటెంట్ అండ్ యూ హ్యావ్ టు కమ్ బ్యాక్.